దేవుని నమ్మకం కాక ప్రియులరా, పరిశుద్ధం కలిగి ధ్యానంలోకి వెళ్ళకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి కళ్ళు మూసుకొని నాతో పాటు ఎక్కించవచ్చున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపల్లకు తండ్రి, ఘనమైన రాజా, సర్వాధికారి, జగద్రక్షానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక తరుణాన్ని, మరొక వారాన్ని మా జీవితంలో మీరు ప్రసాదించి తండ్రి, మీ సన్నిధిలో ఈ మాటలు వినడానికి తండ్రి, ఈ రీతిగా మేము ధ్యానించడానికి తండ్రి మీరు కృప చూపిన మనకి స్తోత్రాలు తండ్రి. అయా, గతించిన వారంలో మీరు ఎక్కడి కింద మమ్మల్ని భద్రపరిచారు, మీరు కాచి కాపాడారు తండ్రి. తిరిగి ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా మనం ప్రారంభించుకోవడానికి మీరు కృప చూపిన విధంగా మనకి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ సన్నిధి తొలగించు, కుమారుని నిలబెట్టుకుని తండ్రి, చక్కని మాట్లాడించడానికి మీరు సహాయం అనుగ్రహించు తండ్రి. ఇంకా మేము బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఈ సమయంలో తండ్రి కలుపుని మీ పక్షం చేయతండి, వీళ్ళకి మీ మాట్లాడించడానికి సిద్ధపరచుకునే తండ్రి. మీరు కృప చూపెట్టండి, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు తోడుగా ఉంచండి. నీ వీళ్ళకి అర్థమైన రీతిలో మాట్లాడడానికి తండ్రి, సముచిత జ్ఞానాన్ని, మంచి మాటలు, వాక్యంలో ఉన్న మాటలు తండ్రి, మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తండ్రి చక్కని మాటలు మీ వీళ్ళకి అందించడానికి మీరు కృప చూపెట్టండి. మమ్మల్ని సర్వసత్వం నడిపించండి. వాక్యం లోతుల్లోకి వెళ్ళడానికి తండ్రి, మీరు ఇచ్చిన గ్రంథం నుంచి చక్కగా తండ్రి విషదపరిచే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. లోతుల్లో ఉన్న సత్యాన్ని వెలికి తీయడానికి తండ్రి, ఇచ్చి సమయాన్ని, ఇటు తరుణాన్ని తండ్రి చక్కగా వినియోగించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి వినగల చెవులు గ్రహించే మంచి మనసును అనుగ్రహించండి. ఇటు సమయాన్ని, ఈ స్థలాన్ని మీచలుగా పెంచుకుంటూ మా ప్రవణేశ్వర విశాస్త్రం ప్రాంచుకున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, గతించిన కొన్ని నెలలుగా మనం వింటున్నాం ప్రతి మాట, యూదరాజుల చరిత్ర గురించి మాట మనం వింటున్నాం. మరి తమ్ముడు మాట్లాడినట్టుగా మంచి మాటలు యూదరాజు అయిన హిజ్కియా గురించి కొన్ని మాటలు మనం అందించాడు. ఈ రాజు 13వ రాజుగా యూదాను రాజ్యం వెళ్ళిన రాజుగా చూస్తున్నాం. అతని గురించిన కొన్ని మాటలు మనం గతించిన 3 భాగాల్లో మనం విన్నాం. మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా ఈ 13వ రాజు కంటే ముందు ఉన్న 12 మంది రాజుల పేర్లు మనందరికి జ్ఞాపకం ఉన్నాయని అనుకుంటున్నాను. మొట్టమొదటి రాజు యూద రాజ్యం విడిపోయిన తర్వాత రెహబాము, అబియాము, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఆజియా, అతల్యా, యోవాషు, అమజ్యా, అజర్యా, ఇంకా అజర్యా, యోతాము, ఆహాజు, హిజ్కియా. సో వీరు పరిపాలనించిన విధానం మనకు అర్థమవుతుంది, క్రమం అర్థమవుతుంది. ఇందులో మంచి రాజుల గురించిన మాటలు కూడా మనం విన్నాం. అందులో అంతకుముందున్న రాజుల కంటే నీతిగా బ్రతికిన రాజులు, సొలొమోను తర్వాత దేవునికి ఇష్టానుసారంగా నీతిగా యథార్థంగా బ్రతికిన రాజుల గురించిన మాటలు మనం వింటున్నాం. 13వ రాజు అయిన హిజ్కియా గురించిన మాటలు. ఈ రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన విషయాలు మనకు అందరికి గుర్తుంది అనుకుంటున్నారు. మరొకసారి వచ్చే వారంలో అందరూ జ్ఞాపకం చేసుకున్నారు. పిల్లగా 25 ఏట రాజ్యం వెళ్ళినట్టుగా ఈ రాజును చూస్తున్నాం. 29 సంవత్సరాలు పరిపాలించాడు కదా పిల్లగా. మంచి రాజుగా, యెహోవా దృష్టికి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, యెహోవా యందు విశ్వాసం ఉంచినట్టుగా మనం చూసుకున్నాం. రాజ్యం మేలుతూనే తీసుకున్న మంచి చర్యల్లో చాలా అద్భుతమైన క్రియలన్నిటి కూడా మనం గతించిన 3 వారాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్ని విషయాలు తన జీవిత చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే అతనిలా పరిపాలించిన వాడు సొలొమోను తర్వాత, దాని తర్వాత కూడా రాజుల్లో అతనిలా ప్రవర్తించిన రాజు కనిపించలేదట. అలా పరిశుద్ధ గ్రంథంలో అతని గురించిన మాటలు మనం సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా రాజుల చరిత్రలోను, ఇజ్రాయేల్ రాజుల వృత్తాంతంలోను, అలాగే యెషయా గ్రంథంలోను అతని గురించిన మాటలు మనం వింటూ ఉన్నాం. ప్రవక్త యెషయా గారు అతని కాలంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఇంకా కొంతమంది ప్రవక్తలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కొన్ని మాటలు, గతించిన మాటలు మనం విన్నాం ఏంటంటే, అతను పట్టాభిషక్తుడు అవ్వగానే మొట్టమొదటిగా అతను తెరిచిన ద్వారాలు, యెరూషలేము మందిర తలుపులు తెరిచాడు. అందులో ఏమైనా వస్తువులు అనేది కూడా తొలగించేశాడు. ఉన్నతస్థలను కూల్చివేశాడు, బలిపీఠాలను కూల్చివేశాడు. అన్ని మంచి క్రియలు చేశాడు. అంతేకాదు లేవీలను ఏర్పాటు చేశాడు, యాజకులు నిలబెట్టేశాడు. మందిర సేవ పరిచర్య క్రమంగా జరిపించడానికి అతనితో మాట్లాడిన మాటలను బట్టి యాజకులు సైతము తను ప్రతిష్ఠించుకుని ముందుకు వచ్చినట్టుగా చూసుకున్నాం. అంతేకాదు ఏమన్నారు, ప్రాముఖ్యంగా పస్కా పండుగను ఆచరించడానికి ప్రేరేపించినట్టుగా చూసుకున్నాం. అలా నిర్ణయించిన కాలంలో జరగనప్పుడు మళ్ళీ అది వచ్చే నెలలో పోస్ట్పోన్ చేసి అది కార్యక్రమానికి నిర్ణయించడానికి పత్రికలు పంపించాడు. ఒక ఇన్విటేషన్, ఇప్పుడు ఒక కార్యక్రమం చేసుకున్నామంటే మనం ఏ రీతిగా అయితే ఒక పాంప్లెట్ చేసి యానివర్సరీ ప్రోగ్రామ్ షీట్ ఎలాగైతే అన్ని క్రియేట్ చేసుకొని ఒక ఇన్విటేషన్ ఏదైతే ఆయా సంఘాలకి పంపిస్తామో ఆ రీతిగా పత్రికలు పంపించేసాడు. యెరూషలేములో పండుగ ఉంది, మీరు రావాలని. తన శత్రు దేశం అయినప్పటికీ తన మిత్రులతో, తన సహోదరులతో ఇజ్రాయేల్ రాజ్యంలోకి అన్ని ప్రాంతాల వారికి పత్రికలు పంపించి, అంతేకాకుండా ఒక శాస్త్రాన్ని హెచ్చించి అందరి ద్వారా వర్తమానం పంపించి వారిని రప్పించడానికి ప్రయత్నం చేశారు. అలా హేళన చేశారు. అయినప్పటికీ కృంగిన మనసుతో చాలా మంది వచ్చారు. ఆ పండుగ బహుఘనంగా జరిగింది. జరగాల్సిన 7 దినాలే కాదు, దానికంటే అతీతంగా 14 దినాల పండుగ జరిగినట్టుగా చూసాం.
అలా బలులు అర్పింపబడము అక్కడ ఉన్నవారు చాలా సంతోషించినట్టుగా అలా తమ్మును తాము ప్రదర్శించుకునే విషయంలో లేవీలు కానీ యాజకులు కానీ పనిచేసిన విధానం కానీ వారికి ఉన్న మంచి లక్షణాలు కానీ వారి మనసును కానీ మనం అనేక విషయాలు మనం ధ్యానం చేస్తాం. యాజకులు ప్రతిష్ఠించుకునే వరకు వారికి లేవీలు తమ సహోదరులు సహకరించినట్టుగా మనం చూసుకున్నాం. అంతేకాదు ఈ విషయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నారంటే పరిచర్య విషయంలో ఒక కాపరికి సేవకునికి మనవంతు పాత్రను ఎప్పుడు అందించడానికి మనం సన్నిద్ధంగా ఉండాలి. లేదు వారు ప్రతిష్ఠింపబడినారో మనకి సంబంధం లేదన్నట్టుగా ఉండాలి. దేవుని పరిచర్యలు ఆ భాగం ఆ బాధ్యత మన మీద ఉందనే విషయంలో మనం గుర్తిరగలిపారు. అలా చాలా విషయాలు మనం మంచి కార్యక్రమాలు చూసాం. అలా లేవీలో అలా నిలబడి వారిని ఆస్వాదించినట్టుగా ప్రార్థించినట్టుగా చూసాం. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూసాం పిల్లలు. ఈ కార్యక్రమాలను బట్టి వారు ఇశ్రాయేలు అందరూ కూడా తమ తమ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసివేసినట్టుగా చూసాం. ఈ కార్యక్రమం జరుగుతున్న విధానాన్ని బట్టి ఇంకా లేవీలు బలపడ్డారు. అనేక వారికి వచ్చే మందిర సామాగ్రి గురించి కానీ అంతేకాదు 10వ వంతు భాగాన్ని 10th పార్టీ ఇచ్చే విషయంలో కానీ వారు దాతృత్వం కలిగి అనేకులు ముందుకు వచ్చేసారంట. ఇశ్రాయేల్ దేశంలోను బెన్యామీను దేశంలో వస్తున్నప్పుడు అలా ఈ సమృద్ధి అయిన ఆహారాన్ని నిల్వ చేయడానికి దేవాలయంలో ఏం చేశారంట, కొట్లను నిర్మించేశారట. అలా సమృద్ధి అయిన ఆహారం వస్తుంది, అలా కొట్లను నిర్మిస్తుంటే యాజకులు లేవీలు మాట్లాడుతుంటే ఇక మేము తృప్తిగా భోజనం చేసినా కానీ చాలా ఆహారం మిగులుతుందని ఒక మంచి మాటలు మనం వింటూ ఉన్నాం యాజకుల ద్వారా. దానికి కొట్లను నిర్వహించడానికి దానికి న్యాయ విధానం అంటే దానికి న్యాయకర్తల్ని అలా హెచ్కేగా నిలబెట్టినట్టుగా చూస్తాం. అంతేకాదంట తను కూడా ఒక భాగాన్ని నిర్ణయించేశాడంట తన రాబడిలో నుంచి, అంటే రాజమందిరం నుంచి అంతఃపురం నుంచి ఒక భాగాన్ని దేవునికి ఇచ్చేసాడు. అంతేకాదు లేవీలు కాకుండా చాలా మంది ప్రతిష్ఠించుకునే విషయంలో కాదు, సమర్పించుకునే విషయంలో అనేకులు యూదాల నుంచి బెన్యామీన్ నుంచి చాలా మంది సమర్పించుకున్నారు. ఇటు క్రియలు బాగా జరుగుతున్న దాన్ని బట్టి దేవుడు అతన్ని బహుగా ఆస్వాదించేశాడు పిల్లలు. ఇలా జరుగుతున్న కాలంలో దేవుడు బహుగా ఆస్వాదిస్తున్నాడు. దేశం అభివృద్ధి చెందుతున్నది. పక్కనున్న రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యము పట్టబడిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలా పట్టుబడిపోయింది. అష్షూరు రాజు దండెత్తి వచ్చి ఇశ్రాయేలుని చెరలోకి తీసుకెళ్లిపోయాడు. అలా చెరలోకి తీసుకుపోతే సాక్షాత్తు తన సహోదరులు పట్టుబడుతున్నారు. పక్కనున్న రాజుగా హిజ్కియా తనను తాను భద్రం చేసుకున్నాడు, దేవుళ్ళు నిలుపుకున్నాడు. అందును బట్టి దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అష్షూరు రాజు దండెత్తి వచ్చి యెరూషలేముకు వస్తున్నప్పుడు తనకంటూ ఒక జుల్మానా విధించేశాడు. దండెత్తి వస్తున్నాడు, తప్పు ఏదో జరిగిపోయింది. రాజు ముందుగానే యుద్ధానికి వెళ్ళడం తనకి ఇష్టం లేక రాజుతో సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నాకంటూ ఒక విధిని ఒక జుర్మాను విధిస్తే, ఒక నిర్ణీత అమౌంట్ నియమిస్తే దాన్ని నేను కట్టుకుంటానని రాజు ముందుగానే చెప్పడాన్ని బట్టి 600 మణుల వెండిని 60 తులాల బంగారాన్ని రాజు అతనికి సొమ్ము అప్పచెప్పాడు. అలా అప్పచెప్పిన తర్వాత కూడా అష్షూరు రాజు తిరిగి లాకీషు పట్టణాన్ని ముట్టడి వేసినట్టు మనం చూసుకున్నాం పిల్లలు. ఈ లాకీషు పట్టణము యెరూషలేము ప్రాంతంలో మరొక ముఖ్య పట్టణంగా మనం చూసుకున్నాం. అంటే యూదా దేశంలో ఏ రీతిగా అయితే ఇండియాలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్, కోల్కతా, ముంబై అలాంటి నగరాలు ఉన్నాయో అలాగే యెరూషలేము తర్వాత యూదా దేశంలో యెరూషలేము తర్వాత లాకీషు పట్టణం కూడా అలాంటిది. అలా ప్రాకారాన్ని ముట్టడి వేసినప్పుడు ఎక్కడ అతను నీటి ఊటల్ని అడ్డుకుంటాడో మరి దేశం గుండా నదులను మళ్లించే ప్రయత్నం చేశాడు. అలాంటి మంచి ఒక నిర్మాణానికి దోహదపడడానికి అతని మాటలు అతనికి ఉన్న ఆలోచన విధానం సహకరించిందని మనం గతించిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. మంచి ఊటలు ఒడ్డి దేశం గుండా నది ప్రవహించడానికి ఒక ఊటల్ని తవ్వేశాడు. కింది మార్గం నుంచి మధ్యలోకి నీటిని తీసుకొచ్చేశాడు. అది శిలోమ అనే కోరేన గురించి మన మాటలు మనం కొత్త నిబంధనలు చూస్తూ ఉంటాం. ఆ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతేకాదు అలాంటి సందర్భంలో 3 సేవకులు వచ్చి అష్షూరు రాజు తరపున మాటలను బట్టి అక్కడ ఉన్న దేశము కొంత బలహీన పడుతున్నప్పుడు ఆ మాటలు రబ్షేకి పలికిన మాటలు రాజుకు తెలియజేసినప్పుడు రాజు కుంగిన మనసుతోని బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని తన సేవకులు కూడా గోనపట్ట కట్టుకొని యెషయా దగ్గరికి వర్తమానం తీసుకెళ్తున్నారు. ఇలాంటి మాటలు అంటే కనడానికి సందర్భం వచ్చినా కనడానికి, బిడ్డను కనడానికి, సమయం వచ్చిన కనడానికి శక్తి చాలట్లేదంట. అంటే అలాంటి విపరీతమైన మాటలు ఒక శత్రు దేశం నుంచి వచ్చిన అష్షూరు రాజు సైన్యాధిపతుల నుంచి వచ్చిన ఒక రబ్షకే పలికిన మాటలు దేవుడు విన్నాడు. దీన్ని బట్టి దానికి కీడు తీసుకొచ్చినట్లు అతని గురించి ఇక్కడ యెరూషలేములో నిలిచిన శేషము నిమిత్తం, ఎందుకంటే ఆ పాటికి శేషం అంటే ఎందుకంటున్నాడు అన్నాడు, ఆ పాటికి ఇశ్రాయేలు ప్రాంగణం పట్టుబడిపోయింది. ఇప్పుడు నిలిచిన శేషం ఎక్కడ ఉంది? యెరూషలేములోనే నిలిచారు. యూద జనాంగమే నిలబడింది, అంతే కదా. ఆ దేశం భద్రం చేయబడి ఈ నిలిచిన శేషం కొరకు ఏదైతే జనంగం ఉందో దీని కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి, దేవుడు వారిని గద్దిస్తాడేమో, బుద్ధి చెప్తాడేమో అని యెషయాతో అన్నప్పుడు వెంటనే దేవుని వర్తమానం యెషయా ద్వారా వచ్చిందంటే నీ వచ్చిన రాజు ఎవరు? ఈ సెనెహెరీబు, ఈ అష్షూరు రాజు ఏమాత్రం కూడా యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేయలేడు. అందులో నుంచి ఒక కోటను కానీ ప్రాకారాన్ని కానీ ఏది కూల్చలేడు.
వచ్చిన దారిని వెళ్ళిపోతాడు, అతని శత్రు సైన్యము చనిపోతుందనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలా మాట్లాడుతుంటే కొన్ని అద్భుతమైన మాటలు మనం గతించిన దినాల్లో సహోదరు ద్వారా కూడా మనం విన్నాం. ఒక్క దూత వచ్చే 1,85,000 మందిని హతం చేసిందంట రాత్రికి రాత్రి. తెల్లవారు చూడగానే అందరూ శవాలైపోయారు. ఈ భాగాన్ని కూడా మనం గతించిన దినాల్లో విన్నాం. ఇలా అతను దానికంటే ముందు కానీ, ఇలాంటి తరుణం కంటే ముందు కానీ అతను మాట్లాడిన మాట ఏంటంటే, అతను ఆ పాటికి ఎక్కడున్నాడంట, వేరే ప్రాంతంలో ఉన్నాడు. అంటే యెరూషలేము ప్రాంగణంలో ఉన్నప్పటికీ, ఇతను పట్టడి వేసిన ప్రాంగణంలో ఉన్నప్పటికీ అతనికి వచ్చిన వర్తమానాన్ని బట్టి అతను వేరే లిబియా ప్రాంతం మీద యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఎవరు? అష్షూరు రాజు. ఈ సెన్హెరీబు ఇటు యెరూషలేమునే ముట్టడి వేశాడు, లాకీషు పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఇక్కడ ముగ్గురు సేనాధిపతులు వారి తరపున వచ్చిన వాళ్ళు, దానిలో రబ్షకే ఉన్నాడు, ఇంకా వారు ఇద్దరు ఉన్నట్టుగా మనం చూసుకున్నాం కదా. ఇతను మాట్లాడిన మాటలను బట్టి ఆల్రెడీ ఒక వర్తమానం యెషయా గారి ద్వారా దేవుడు వర్తమానం ఇచ్చేశాడు. ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను, అతని మాటలకు భయపడొద్దు అనే మాటని దేవుని వాక్కుగా మనం విన్నాం కదా. ఇతను వెళ్తూ వెళ్తూ, ఎవరు? ఈ అష్షూరు రాజు సెన్హెరీబు వెళ్తూ వెళ్తూ ఏమనంటే పత్రికలు రాసి పంపించారు. అలాంటి సెపర్వై దేవతలు ఏం చేసుకున్నాయి, ఇజ్రాయేల్ దేవతలు ఏమైపోయి, వారి దేవతల వల్ల మన కాపాడేసాయా అని పత్రికలు రాశాడు. హిజ్కియా, నీవు దేవుడు చెప్పే మాటలు బట్టి నువ్వు ఏదో గొప్పగా అనుకోకు, అలాంటి దేవుడు కాపాడలేడు అన్నట్టుగా దేవుని గురించి కొన్ని చిన్న మాటలు చిన్నగా మాట్లాడినట్టుగా చూశాడు. యెహోవా దేవుడైన యెహోవా గురించి చిన్నగా మాట్లాడు, తగ్గించి మాట్లాడేశాడు. దేవుని ఆయన స్థాయిని కించపరిచినట్టుగా మాట్లాడేశాడు. ఈ మాటలు వచ్చిన పత్రికలన్నీ కూడా దేవాలయంలో పరిచి ప్రార్థించినట్టుగా గతించిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతను వెళ్లే సందర్భంలో ఇతను వెళ్లి లిబియాతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? అష్షూరు రాజు. అలా యుద్ధం చేసే తరుణంలో ఇంకొక ప్రాంతంలో నుంచి కూషీలు అతని అష్షూరు ప్రాంతాన్ని ముట్టడి వేయడానికి వచ్చేసారంట. ఈ సందర్భానికి మనం జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధ గ్రంథం తెరదాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. ఈ మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము, దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గారు తన సేవకులతో మాట్లాడిన తర్వాత అప్పుడు జరిగిన సందర్భాన్ని 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 6 నుంచి 9 వరకు. యెషయా వారితో ఇట్లా, ఎవరితో ఇట్లా, నేను హిజ్కియా పంపించిన తన సేవకులతో యెషయా గారు దేవుని వర్తమానాన్ని అందిస్తున్నాడు. వారితో ఇట్లా, మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా, నీవు వినిన మాటలకు, దేవుడు మాట్లాడుతున్నాను, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషించగా, దేవుడైన యెహోవాను దూషించగా, ఆ మాటలు విని నీవు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మను పుట్టిందును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతని కూల చేదు. ఇది ఒక ప్రవచనం లాంటి మాట. ఈ మాట ఇప్పుడు దూత వచ్చి అతని సైన్యాన్ని చంపేసే మాట ఈ సందర్భంలో మనకు కనిపించదు. మనకు రాజుల్లోనూ దినవృత్తాంతంలోనూ కనబడుతుంది. అక్కడ ఏంటి మాట, ఆ అష్షూరు రాజు యెరూషలేము ప్రాంగణాన్ని ముట్టడు, ఒక నేను దూతను పంపిస్తాను, ఆ వచ్చి అతని సైన్యాన్ని అంతా కూడా చంపేస్తుందనే మాట మనం రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ ఏంటంట, ఒక వదంతి వస్తుందంట, ఆ వదంతి విని ఇతను వెళ్ళిపోతాడంట. వదంతి ఏంటో కింద మాట చూడండి పిల్లలు, 8వ వచనం నుంచి. అష్షూరు రాజు లాకీషు పట్టణంను విడిచి వెళ్లి లిబ్నాతో యుద్ధం చేస్తున్నాడు. రబ్షకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధం చేయుటకు వచ్చునని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియాకు దూతలు పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చేశారు. ఈ ప్రవచనాన్ని ఏ రీతిగా నెరవేర్చిన దేవుడు ప్రణాళికలు అలా ఉంటాయి కదా పిల్లల, అద్భుతమైన ప్రణాళికలు. ఇతను లాకీషు పట్టణాన్ని ముట్టడి వేశాడు. అంతకుముందు కొన్ని మాటలు సహోదరులతో మనం షేర్ చేసుకోవడం జరిగింది. అష్షూరు రాజ్యము, బబులోను సామ్రాజ్యము, మాదీయులు, పారసీకులు, గ్రీకుల కంటే కూడా అంత ముందున్న రాజ్యము, బలమైన రాజ్యము. ఆల్మోస్ట్ ప్రపంచంలో చాలా దేశాలని ఆక్రమించుకున్న దేశము. ఎందుకంటే ఇది ఈ పాటికే సెపర్వై వారి ప్రాంతాలను ఆక్రమించేసుకుని, ఐగుప్తు వారి ప్రాంతాలను ఆక్రమించుకుని, అంతేకాదు ఇజ్రాయెల్ని కూడా చెరలోకి వెళ్ళిపోయింది. ఎవరు? అష్షూరులు. అంతేకాకుండా ఇది యెరూషలేము మీద కూడా వచ్చేసింది, యూదా దేశం మీద కూడా వచ్చేసింది. అలాంటి తరుణంలో దేవుడు ఒక మాట ఇచ్చేశాడు యెషయా గారి ద్వారా. అతను అష్షూరు రాజు కింద ఒక వదంతి పుట్టిస్తాను, ఒక ఆత్మను పంపిస్తాను. ఒక వదంతి ఏంటంటే ఒక న్యూస్ వచ్చేస్తుంది, ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది, ఒక మాటను స్ప్రెడ్ అయిపోతుంది. ఏమనంటే ఎవరు వచ్చేసిరని ఇక్కడ నుంచి పంపించేస్తాను, ఒక న్యూస్ వస్తుంది. అతను వెళ్ళిపోయే సందర్భం ఏంటంటే లిబియా ప్రాంతంలో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాడు. అలా యుద్ధం చేస్తున్న తరుణంలో అక్కడ నుంచి ఏమొచ్చిందంట, కూషు రాజైన
అతను వచ్చేసి యుద్ధానికి వచ్చేస్తున్నాడు. ఎవరి మీదకి? అశ్షూరు రాజు మీదకి. ఈ ఆటోమేటిక్ రాజు ఏమి వెళ్ళిపోయి, ఇంకొకటి ఆపటికి కుషులు, ఐథియోపియులు అనే మాట మనం జ్ఞాపకం తీసుకున్నాం. అది కూడా బలమైన సామ్రాజ్యం. అలాంటి వారి చేతిలో చిక్కకుండా ఉండడానికి రాజు అక్కడ ముందు ఉండాలి యుద్ధానికి. అందుకని ఈ రాజు ఏంటంటే ఇక్కడ నుంచి విడిచి అక్కడ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతూ హిజ్కియా మరొక్కసారి ఇక్కడ ఉన్న రాజుని కూడా హెచ్చరించడానికి పూనుకున్నాడు అన్నాడు. అతను పలికిన మాటలు గతించిన 2 వారాల క్రితం కూడా మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. అలా మాట్లాడుతున్న తరుణంలో హిజ్కియా గారు ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి గొనపట్టె కట్టుకొని దేవాలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధి దాన్ని పరిచి ప్రార్థిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేశాడో కొన్ని మాటలు 2వ దినవృత్తాంతంలో మనం చూద్దాం పిల్లరా. అద్భుతమైన మాటలు, మన ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఒక 2వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తను ఇందును గూర్చి ప్రార్థించి, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అశ్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారంలో ఎదుట దిగి వాటిలో లోపరుచుకుని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణం బయటనున్న ఊటల నీళ్లను అడ్డు చేయవలనని తలచి తన 2వ రాజులకు వచ్చిందాం. 2వ రాజులలో ఒక భాగం మనం చదువుతున్నాం. 2వ రాజులు 19వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు, 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతారు. హిజ్కియా దూతల చేతిలోను అదే హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసేను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందు సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవి యొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవంగల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టము. సరిపోతుంది పిల్లల. అతను ప్రార్థించే విధానం చూసారు పిల్లలు, చాలా అద్భుతమైన ప్రస్తావన మాట్లాడతాడు. మంచి మాటలు వినియోగిస్తూ ఉంటాడు. అలా మాట్లాడుతున్నాడు. ఏదంటే అలాంటి మాటలు మాట్లాడేశారు కదా, వారి దేవతలు ఏమైనా కాపాడేసాయా? అలాంటి దేవతలే కనిపించలేదు, ఏమి కాపాడలేకపోయే వారి దేశాన్ని, వారి దేశ ప్రజల్ని. అలాంటి వారందరూ కూడా నా హస్తగతంలో చేర్చుకున్నాను, నా రాజ్యంలో కల్పేసుకున్నాను కదా. అలాంటి ఈ యెరూషలేము ప్రాంగణం ఎంత, యెరూషలేము పట్టణం ఎంత అన్న ఉద్దేశంతో ఈ అశ్షూరు రాజు తన గర్వంతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణే హెచ్చరించి మాట్లాడుతున్నట్టుగా చూసుకున్నాం, చులకన భావంతో మాట్లాడుతున్నాడు. అలాంటి సందర్భంలో హిజ్కియా గారు తాను తగ్గించుకొని ఆ ఉత్తరాన్ని పరిచి యెహోవా సన్నిధిని ప్రార్థిస్తున్నాడు. ఇలా ప్రార్థించిన సందర్భంలో అతను పలికిన మాటలు ఏంటంటే, నిజమే ప్రభువా, వారి దేవతలు ఏంటంటే మనుషులతో చేయబడిన రాళ్ళును కర్రలను ఉన్నాయి, ఎందుకంటే అవి మనుషుని చేతి పనులు. కానీ నువ్వు అలా కాదు కదా, సమస్త రాజ్యములు నీ వారు కదా, సమస్త జనములు నీ జనాలు కదా, వారిని కలుగజేసింది నువ్వు కదా, ఆకాశం కింద ఉన్న జనాంగం అంతా కూడా నీదే కదా, నీవే నిజమైన దేవుడు కదా, ఇలాంటి మాటలను దయచేసి దృష్టించుమని అలా ఆ రీతిగా ప్రార్థిస్తున్నాడు. మంచి మాట. ఇంకో కిందికి చూడండి పిల్లలు, 18వ వచనం. వారి దేవతలు అంటే 10వ వచనం నుంచి, యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. వారి దేవతను కూల్చేసింది నిజమే, వారి దేవతను ఆక్రమించుకున్నది నిజమే. ఎందుకంటే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలను రాళ్లే గనుక వారిని నిర్మూలన చేసి, మరి నిజమైన దేవుడు వారు కాదు కదా, వారు కర్రలు కదా, రాళ్ళు కదా, అందుకే వారు ఏం చేశారు, ఆ దేశాలను ఆక్రమించేసుకున్నారు. మరి నీకున్న సామర్థ్యం ఏంటో చెప్తున్నాడు. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనములు నీవే, నిజముగా అద్వితీయ దేవుడైన యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుమని ప్రార్థిస్తున్నాడు. పిల్లల, మంచి మాటలు కదా పిల్లల. ఒక వ్యక్తికి నిజంగా ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు, ప్రతి దాంట్లో దేవుని సన్నిధిలో విచారణ చేసే లక్షణాలు. ఎంతటి శత్రువు హెచ్చించినా, ఎంతటి ఆధిపత్యం ఉన్న వ్యక్తి అయినా, బలాధిపత్యమైన ఆపాటికి ప్రపంచంలోనే చాలా మటు రాజ్యాన్ని ఆక్రమించుకున్న అశ్షూరు రాజు ఒక్కసారి హేళనతో వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. వెళుతూ హెచ్చరించిన మాట మనం చూస్తున్నాం. అలాంటి తరుణంలో హిజ్కియా గారు ప్రార్థించిన తర్వాత ఆ సందర్భంలో జరిగిన మాటనే, సైన్యంలో చాలా మంది కూలిపోవడం, 185,000 మంది కూలిపోవడం. ఇతని అంతేకాకుండా అతను అశ్షూరు రాజు అతను విన్న వదంతి ఏంటి,
విన్న వదంతి ఏంటి? అతను యుద్ధం ఇక్కడ సైన్యాన్ని మోహరించేశాడు. అంతేకాకుండా దీనితో పాటు లిబ్నా ప్రాంతంలో యుద్ధాన్ని చేస్తున్నాడు. అలాంటి టైంలో వచ్చిన వదంతి ఏంటి? కూషీలు, ఐథియోపియులు వారు యుద్ధానికి వచ్చేసారని వదంతి విన్నాడు కదా. ఇలా సైన్యం అలా తిరిగి వెళ్ళిపోవడం, ఇతను ఎవరు రప్షగా వెళ్ళి ఆ మాటలు చెప్పేశాడు. అలా వస్తున్నారయ్యా ఇలాంటి పరిస్థితి. ఇచ్కియాతో ఇలా మాట్లాడినప్పుడు ఇచ్కి ధైర్యంగా ఉన్నాడు. ఏమాత్రం కూడా తాను సరెండర్ చేసుకోలేదు, అప్పగించుకోలేదు. ఎందుకంటే నేను ఓడిపోయాను, అంత మీదే మా దేశాన్ని ఆక్రమించుకోమని ఇచ్కియా దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే తను ధైర్యంగానే నిలబడి ఉన్నాడనే విషయాన్ని రప్షగా చెప్పిన తర్వాత ఇజ్కియాను మరీ హెచ్చరించడానికి, భయపెట్టడానికి పత్రికలు రాయించిన ఈ అశ్షూరు రాజు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రాత్రే తన సైన్యంలో 185,000 మంది చనిపోవడం, ఈ వదంతి విన్న తర్వాత సిగ్గుతోనే మాటలు కూడా మనం మాట్లాడతాడు. సిగ్గుతో అని తలదించుకొని తిరిగి తన దేశానికి వెళ్ళిపోయినట్టుగా, ఆ నినివే పట్టణానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం పిల్లలు. నినివే పట్టణానికి ఎందుకు వెళ్ళిపోయాడు అతను? అక్కడ వాళ్ళు రాజుని కాపాడుకోవడానికి. అదే నినివేకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ అశ్షూరు సామ్రాజ్యం కదా, నినివేకి ఎందుకు వెళ్ళిపోయాడు? గతించిన వారంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. అది ముఖ్య పట్టణం కాబట్టి కదా. యూదాకు యెరూషలేము ఉన్నట్టు ఇజ్రాయేల్కి ఏముండే ఒకప్పుడు? షోమ్రోను ఉండే కదా. దానికంటే ముందు ఒక పట్టణం ఉండేనట, తిర్సా అనే ఒక పట్టణం ఉండే. గుర్తుంది కదా పిల్లల? తిర్సా ఏమైపోయింది? తగిలిపోయింది. సో ఆ విషయాలు మనకు గుర్తుంటాయి. ఇలా నినివే నుంచి, అంటే నినివేకి వెళ్ళిపోయాడు అశ్షూరు రాజు. అక్కడ వెళ్ళిపోయి సిగ్గుతో తన దేవత దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నాను ఏంటంటే, నా దేవతే నాకు సహకారిగా ఉంది, అందుకనే నేను ప్రపంచాన్ని ఏలుతున్నానని ఈ అశ్షూరు రాజు సెన్హెరీబు గొప్పగా ఫీల్ అవుతున్నాడు. అలాంటి ఆ రాజు ప్రపంచాన్ని ఆధిపత్యం చేయడానికి చాలా మటుకు పక్కడబందిగా పనిచేస్తున్నాడు. వ్యూహాన్ని చక్రపరిచాడు. అంతేకాకుండా ఏం చేశాడు? ఇజ్రాయెల్ నుంచి కొంతమంది లాక్కుని వెళ్ళిపోయాడు, ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. కానీ అతను ఆక్రమించుకోవడానికి దాని వెనకాల దేవుని హస్తం ఉందనే విషయం మర్చిపోయాడు. ఉగ్రత రావడానికి కారణం దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయాడు. ఎందుకంటే తనేమనుకున్నా అంటే, నా నినివే దేవతలు అశ్షూరు దేవతలే నన్ను కాపాడుతున్నాయి, నాకు విజయాన్ని ఇస్తున్నాయని అశ్షూరు రాజు అనుకుంటున్నాడు, సెన్హెరీబు అనుకుంటున్నాడు. అలా అనుకున్న తరుణంలోనే ఈ యెరూషలేము పట్టణాన్ని కూడా ముట్టడి వేశాడు, లాకీషు పట్టణాన్ని కూడా. అంతేకాకుండా లిబ్నాను కూడా యుద్ధం చేస్తున్నాడు. అలాంటి తరుణంలో ఇప్పుడు యుద్ధానికి వచ్చింది ఎవరు? కూషీలు వచ్చేసారు. కూషీ రాజును యుద్ధానికి వచ్చి యుద్ధం చేసింది. అలాంటి తరుణంలో ఇక్కడ ఏమైపోయింది? యెరూషలేములో అనేక మంది సైన్యం ఎవరు తరమకుండానే యెహోవా దూత వారిని అనేకుల్ని హతమార్చేశాడు, శవాలైపోయారు కదా. ఈ వదంతి విన్న తర్వాత అతను దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. నేను నిజంగా నువ్వే దేవత అనుకున్నాను, రక్షించాల్సింది నువ్వు అనుకున్నాను, కానీ చేతులు ఎలా అయిపోయింది? ఇప్పుడు వారి దేవుడే గొప్పవాడు అనే విషయం అతనికి అర్థమైపోయింది. అలా దేవాలయంలో ఉన్నప్పుడు తన కుమారులని ఇద్దరు అతని ఖడ్గం చేత చంపినట్టుగా చూసాం పిల్ల. అతన్ని చంపి, ఎందుకంటే ఆల్రెడీ చక్రాన్ని తిప్పేస్తున్నాడు ప్రపంచం అంతా కూడా. మరి సింహాసనం కావాలి కదా, ఇంకెంతకాలం వెళ్తారన్న ఉద్దేశంతో తన కుమారులే చరిత్రలో చరిత్రను వేసేసుకుని మాటలు తన కుమారులే కక్షతో ఇద్దరు కుమారులు అతను చంపేశారు పిల్లలు. ఆ మాట కూడా చూడండి పిల్లలు. 19వ అధ్యాయం 37వ వచనం నుంచి 36వ వచనం చూడండి పిల్లలు. 36 నుంచి 19వ అధ్యాయం 36వ వచనం నుంచి. అశ్షూరు రాజైన సెన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా కుమారులైన అద్రెమ్మెలెకును షరేజెరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారా దేశంలోనికి తప్పించుకొని పోయి, అప్పుడు అతని కుమారుడైన ఎసటోద్దును అతనికి మారుగా రాశాయనప్పుడు. ఈ విషయాలు గుర్తుంచుకోలేదు కదా. కొన్ని సందర్భాలు ఏంటంటే మన యెషయా గ్రంథము, ఇష్కియా గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు ఏంటంటే నిస్రోకు దేవతలు ఏమయ్యేది, అలాంటి సందర్భాలు కూడా వింటాం. అలా బేలు దేవత ఏమైనట్టు, బబులోనికి సంబంధించిన బేలు దేవత. ఇప్పుడు నిస్రు దేవతలు ఏమైపోయిందంటే మనకు అశ్షూరు సామ్రాజ్యం గుర్తుకు రావాలి. అలాగే సెపర్వై దేవతలు ఏమంటే వేరే సామ్రాజ్యానికి సంబంధించిన వారి దేవతలు పెట్టుకున్న విగ్రహాల పేర్లు అంట, వారి దేవతల పేర్లు. సో ఈతను ఏం చేశాడు? ఈ అశ్షూరు రాజు ఇజ్రాయేలు దేవతను కూడా ఆ రీతినే పోల్చేశాడు అన్నట్టు, యెహోవాను కూడా ఆ రీతిగానే పరిగణలోకి తీసి యూదావాన్ని కూడా అలాగే అనుకున్నాడు. అంటే వారి దేవతలు ఏ రీతిగా కాపాడుకున్నాయో వారు కూడా తమను సమర్పించేసుకున్నారు కదా, ఈ యూదరాజు కూడా అలాగే సమర్పించుకుంటారని ప్రగల్భాలు పలికేశాడు, దేవుని హెచ్చరించి మాట్లాడేశాడు. అలా మాట్లాడిన తరుణంలో జరిగిన అవమానం భీకరమైన అవమానం, ఘోరమైన అవమానం. అలాంటి ఘోరమైన ఒక దూత వచ్చి చాలా మంది అర్థం చేయడం బట్టి సిగ్గుతో తిరిగి వెళ్ళిపోయి నినివే పట్టణంలో తన దేవతకు మొక్కుతున్న తరుణంలో తన కుమారులు అతన్ని చంపినట్టుగా మనం చూసాం పిల్లలు. ఇలాంటి గొప్ప విషయం దేవుడు మన పక్షంలో ఉంటే ఏ రీతిగా ఉంటుందో మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పిల్లలు. అలాంటి తరుణాలు చరిత్రలో మనం చాలా చూస్తున్నాం. కేవలం మీరు నిల్చుండి చూడుడి, యుద్ధం చేయవాడు యెహోవా అనే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ యుద్ధం కూడా నిలవలేదు.
అసలు దాని గురించి చింతించవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే తను ప్రార్థించిన విధానం అలా ఉంది. జస్ట్ ఏవో వాక్యం అంటే నువ్వు నిలబడి చూడంతే. అలా అశ్షూరు రాజు ఒక బాణంనైనా ఒక విల్లునైనా వినియోగించాడు, ఎందుకంటే యుద్ధానికి అలా శత్రు సైన్యం అంతా కూడా అలా అతులైపోయారు, మృతులైపోయారు, కలైబరలన్నీ పడిపోయి ఉన్నాయి. సిగ్గుతో అతను రాజు సైతం వెళ్ళిపోయాడు పిల్లరా. అలా గొప్ప విషయాన్ని వీరికి కలిగింది పిల్లలు. దీన్ని బట్టి ఇంకా రాజు ఎలా ఉండాలి పిల్లరా? ఇంకా గొప్పగా బ్రతకాలి కదా. అలా ఇంకా గొప్పగా బ్రతుకుతున్నాడు. దేశం ఏమైపోతుందంటే ఇంకా వర్ధిల్లిపోతుంది, అలా వర్ధిల్లుతుంది, అద్భుతంగా వర్ధిల్లుతుంది. దేవుడు తనకు తోడుగా ఉన్న దాన్ని బట్టి కొంతకాలానికి క్రమక్రమైన ఏమైపోయిందంటే హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది పిల్లలు. రోగాలు చాలా రోగాలు ఉన్నాయి, మామూలు రోగాలు వస్తాయి, కొంత తగ్గిపోతుంది. ఈ రోగం అలాంటి కాదంట. ఎప్పుడైతే రోగం జబ్బు అనేది అటాక్ అయింది, ఇది మరణం తీసుకొచ్చే రోగం అంట. అలా మరణకరమైన రోగం అటాక్ అయిపోయింది. చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు. చివరికి యెషయా గారి దగ్గర నుంచి ఒక మాట వచ్చేసింది, దేవుని ఒక మాట. ఆ మాటను మనం చూద్దాం పిల్లలు. 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయాతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా సరిపోతుంది కదా. ఏమని చెప్తున్నాడు? దేవుని వాక్కును ఎవరు తీసుకొచ్చి చెప్తున్నారు? ప్రవక్త అయిన యెషయా గారు తీసుకొస్తున్నారు. అలాంటి కాలంలో, రాజుల కాలంలో చాలా మంది రాజులు మనం చూసుకున్నాం పిల్లరా. అలానే కొంతమంది రాజుల్లో ఒక్కొక్కరే ప్రవక్తలు ఉన్నట్టుగా చూసుకున్నాం. కొంతమంది కాలంలో, కొంతమంది రాజుల చరిత్రలో చాలా మంది ప్రవక్తలు ఉన్నట్టుగా చూసుకున్నాం. ఈ రాజుల కాలంలో కూడా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ యెషయా ప్రవక్త అంత రంగంలో, అంటే అంతఃపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు, క్యాపిటల్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు, రాజులకు సన్నిహితంగా ఉన్నాడు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, మీకా ప్రవక్త ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంట? జన సముద్రంలో ఉన్నారు, అంటే పల్లెటూరు ప్రాంతాల్లో, ఆయా పట్టణాల్లో ఉన్నారు. కానీ ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? యెషయా ప్రవక్త అంటే అంతఃపురంలో ఉన్నాడు, రాజ సామాగ్రిలో ఉన్నాడు, ప్రభుత్వం మధ్యలో ఉన్నాడు అన్నట్టు. అలా వెంటనే వాక్కు తీసుకెళ్లిపోయి రాజుతో చెప్తున్నాడు. రాజుతో చెప్పేటప్పుడు చాలా మంది ప్రవక్తలు భయపడిపోయేవాళ్ళు, సత్యాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, ధైర్యం చేయడానికి సాహసం కాదు. అలా ఆశ సైతము ఒక ప్రవక్త మీదకి కోపగించుకున్నట్టుగా మనం చూసాం కదా. ఆశ, రాజైన ఆశ సైతము ప్రవక్త చెప్తున్నట్టే అతన్ని కోపగించినట్టుగా మనం చూసుకున్నాం. రాజుకు చెప్పేటి వాడివా, నా చేత నువ్వు చనిపోవడము మంచిది కాదు, నువ్వు వెళ్ళిపోను అన్న మాటను కూడా మనం వింటూ ఉంటాం. అలా యెషయా ప్రవక్త చెప్తున్నప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు. చెప్పే మాట ఏంటంటే అశ్షూరు రాజు వస్తున్నాడు, మళ్ళీ దండెత్తి వస్తున్నాడు అని కాదు, ఇంకొక రాజు పట్టాభిషేకుడు తన కుమారుడు వస్తున్నాడని కాదు, నువ్వే చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. నీ బ్రతుకాలను నువ్వు చాలా బాగా బతికేస్తావు కదా, ఈ రేపటి దిన నువ్వు చనిపోతున్నావు, ఇంకా చెప్పాలనుకుంటున్నా ఈ నీ ఇంటిని ఏం చేయాలంటే నీ సామ్రాజ్యం అంతా కూడా నువ్వు సరైన రీతిలో పెట్టేసుకో. తర్వాత నీ పట్టాభిషేకం నీ కుమారుకి ఇస్తావా, నీ రాజ్యాన్ని ఎవరికి ఇస్తావో నీదంతా కూడా సెట్ చేసుకో, ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి బ్రతకవు, ఇదే లాస్ట్. ఎందుకు? నీకు ఒక జబ్బు వచ్చేసింది, అది మరణం వరకు వచ్చేసింది. నీ మరణాన్ని ముందుగానే దేవుడు చూపించేస్తున్నాడు. రేపు చనిపోతే అనే వార్త ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఒక రాజుకు చెప్తున్నాడు. ఎంత నీతిమంతుడైతే దేవుడు ఇలాంటి విషయాలు అతనితో చెప్తాడు పిల్లలు, ఎంత నీతిమంతుడైతే. అలాంటి ప్రవచనాలు యేసుక్రీస్తు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అతని కాలం సంపూర్తి కాలేదు, నేను ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి, అంటే సమయం ఇంకా రాలేదు, నేను యెరూషలేముకు ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి కాదు, నా కాలం పరిపూర్ణమైనప్పుడే నేను వెళ్తాను. అలాంటి తరుణాలు చాలా విషయాలను చూస్తూ ఉంటాం. అక్కడ రాక్షసం అయిపోయింది, తన తల్లి వచ్చి తనను వేగిరే పడుతుంది కదా, ఇంకా నా సమయం ఇంకా రాలేదు అని ఆపుతున్నాడు. సమయం వచ్చినప్పుడే సానుకూలంగా స్పందించే ప్రవక్తగా యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎప్పుడైతే అతను చనిపోతాడన్న విషయాన్ని యెషయా గారు తీసుకొచ్చి రాజుతో చెప్తున్నప్పుడు రాజు దాన్ని సానుకూలంగా తీసుకుంటున్నాడు. నాకు ఇలాంటి మాటలు చెప్తావా అని ప్రవక్త మీద కోపగించుకున్నట్టు చూడలేదు, ఎందుకంటే ఇతను విశ్వాసం ఉంచింది ఎవరి మీద? దేవుని మీద పిల్లలు. ఎలా మాట వినగానే అతను చేసుకున్న నిర్ణయం చూడండి పిల్లలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని అతను మాట్లాడుతున్న మాటలు పిల్లలు మన జీవితంలో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా మనం చనిపోతాం అనే విషయాన్ని మనకు గుర్తుంది. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, అంతే కదా తేడాలు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే వచ్చే వారం కాకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ నెల కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరం. అప్పుడు ఆ పరిస్థితి మనకు తెలిసిపోతుంది. మరణం అనేది అంటే రోగంతో కనుక మనం ఉంటే ఆ పరిస్థితి మనకు అర్థమవుతుంది పిల్లలు. అది ఏ ఒక క్షణం ఉందని మనకు తెలిసిపోతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ముందర మన మరణం అనేది మనం చనిపోతాం అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రపంచం అంతా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం చేసిన నీతి క్రియలు కానీ చెడు క్రియలు కానీ మన కళ్ళ అర్థమైపోతుంది పిల్లలు. అలాంటి తరుణంలో మనం ప్రార్థించడానికి
దేవుని సన్నిధిలో నాకు ఇంకా కొంచెం ఆయుష్ ఇవ్వు తండ్రి అని మనం ప్రార్థించడానికి మన భక్తి గల జీవితం ఏ రీతిగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలను బట్టి, ఏ మాటలను బట్టి చూడండి పిల్లలు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. ఎలా మాట్లాడుతున్నట? సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నానో సమస్తము తనకు అనుకూలంగా, దేవునికి అనుకూలంగా సమస్తం చేశాడంట. ఒక్క విషయమే కాదు, కొంత మట్టుకే కాదు. ఏదో దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఒక షేడ్ను మనం చూపిస్తాం, ఒక రకాన్ని చూపిస్తాం మనం సమాజానికి. మన తప్పిదాలు దేవునికి తెలిసినా పర్లేదు, పక్కోడికి తెలియద్దు అనుకుంటాం, మన ఆత్మీయ సోదరుడికి తెలియద్దు అనుకుంటాం, మన సంఘ విశ్వాసులకు తెలియదు అనుకుంటాం. అలా కాదంట. సమస్తము దేవుని దృష్టికి ఎలా బ్రతకడో దయతో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు పిల్లలు. యథార్థవంతుడంట, సత్యవంతుడంట. అతను జరిగించిన ప్రతిక్రియలో సమస్తం ఒక విషయంలో కాదు తండ్రి, ప్రతి విషయంలో అది దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. దయతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు పిల్లల. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి పిల్లల, సమాజం కానీ, సంఘము కానీ, మన ఆత్మీయ సహోదరులు కానీ, కుటుంబం కానీ, మన స్నేహితులు కానీ, కంపెనీ వారు కానీ, ఇంకెక్కడెక్కడ ఉన్నా కానీ, మిగతా ఏదైనా కానీ, వారికి మనం చేసే విధానంలో కానీ, మనం ప్రవర్తించే విధానము మనుషులు లెక్క పెట్టవచ్చు, లేకుంటే పరిగణన తీసుకోవచ్చు, పరిగణలోకి తీసుకోనకపోవచ్చు. కానీ దేవుడు ప్రతిదీ కూడా పరిగణలోకి తీసుకుంటాడు పిల్లలు. మనం చేసే ప్రార్థన ప్రతిదీ కూడా నిజంగా మొర పెడితే ఆయన సమీపంగా ఉంటాడు. అలా దీనుడై నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో విన్నవించుకుంటే ఆయన ఉజ్జింపజేయడానికి మనకు సన్నిపంగా ఉంటాడనే విషయాలు మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. అలా మనం ప్రార్థించే విషయంలో కానీ, మనం చేసే విజ్ఞాపన విషయంలో కానీ, అంతేకాదు కన్నీటితో ప్రార్థించే విషయంలో ప్రతిదీ కూడా కౌంట్ చేస్తారనే విషయాన్ని మనం గుర్తిరగాలి పిల్లలు. దీనికి సంబంధించిన మాటనే కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది పిల్లలు. దావీదు గారి గురించిన మాట ఆయన మాట్లాడుతూ మంచి మాట మాట్లాడతారు. చూడండి పిల్లలు, 56వ కీర్తన 8వ వచనం చదువుతాం పిల్లలు. దావీదు రాసిన కీర్తన 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, సంచారమును నువ్వు లెక్కించి ఉన్నావు అన్నాడు. నా సంచారములు, నా ప్రయాణములు, నా తిరుగులు, నా ప్రతిది కూడా నువ్వేం చేస్తున్నావు? లెక్కిస్తూనే ఉన్నా. నేను అనవసరంగా దుర్వ్యాపారం కొరకు, నా స్వార్థం కొరకు నా సంచారాలు చేయలేదు. అలా ప్రతిదీ నీ నిమిత్తం, నీ ప్రజల నిమిత్తం నా సంచారాలు చేశాను. నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అంటున్నాడు. పుస్తకాల్లో కనబడతాయంట. మనం చేసేది ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రాసుకుంటున్నాడు కదా పిల్ల. మన కన్నీళ్లు మనకు లెక్కలేదు. మనం గుర్తు చేసుకుంటే ఎన్నిసార్లు కన్నీటితో ప్రార్థన చేసామంటే, ఆ రోజు ప్రార్థించాను, నా ఉద్యోగం పోయినప్పుడు ప్రార్థించాను, నా గర్భఫలం లేనప్పుడు ప్రార్థించాను, దేవుడు మరణమైన స్థితిలో ఉన్నప్పుడు నా కుటుంబం కొరకు ప్రార్థించాను, కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాను. అలా లెక్కలేదొచ్చు మనకు. కానీ ఎన్ని కన్నీళ్ళు విడిచామంటే మనం చెప్పగలుగుతామా? కానీ దేవుడు అంట ప్రతిదీ కూడా బుడ్డిలో ఉంచుతున్నాడంట. మన కన్నీళ్ళు ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడనే విషయాన్ని దీన్ని బట్టి మనకు అర్థం అవ్వట్లేదు పిల్లలు. మచ్చుకు ఎన్నో మాటలు ఉన్నాయి కదా, ఇది ఒక మాట చూసుకోవచ్చు. కన్నీళ్ళు అంటే ప్రతిదీ బుడ్డిలోకి వస్తుందట. అంతేకాదు మన సంచారంలో, నువ్వు గురువారం వస్తున్నావు చూసావా, కష్టం అనుకోకుండా, ప్రయాసం అనుకోకుండా నీ వాక్యం నేర్చుకోవడానికి. అంతేకాదు బుధవారం వస్తున్నావు చూసావా, ఉపవాస ప్రార్థన పాల్గొన్నా చూసావా, ప్రయాసం అనుకోకుండా డ్యూటీ చేసి మరీ సావాసం పాల్గొన్నావు. ఈ సంచారాలు ఉన్నాయి చూసావా, సావాసంకి వెళ్ళడానికి శుక్రవారం ఇంక నువ్వు స్ట్రగుల్తో వెళ్తున్నా చూసావా, కంపెనీ వారు పర్మిషన్ తీసుకుని వెళ్తున్నా చూసావా. ఈ సంచార మార్గంలన్నీ కూడా దేవుడు లెక్కిస్తారంట పిల్లలు. అంతేకాదు నువ్వు ప్రార్థించే విషయంలో నువ్వు కన్నీరు విడిస్తేనంట అతను బుడ్డిలో పెడుతున్నాడంట మన కన్నీళ్లు. ఇవన్నింటి కూడా తన కవిలలో రాసుకుంటున్నాడంట పిల్లల. తన పుస్తకంలో కనబడుతున్నాయి అంటున్నా కూడా అంకేసి మాట్లాడుతున్నాడు. అవి పుస్తకాల్లో కనబడుతున్నాడు. అలా హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నాడు, గోడ తట్టు తిప్పుకొని. రాజు సైతం, నేను రాజును కదా అని గర్వంగా వినిపించుకోలేదు పిల్లగా, రాజుగా రాజ్యం వెళ్ళడం కాదు, నాకు ప్రార్థించడం సైతం తెలుసు అన్నట్టుగా హిజ్కియా తన మాటలు గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట పిల్లల. ఈ విషయం మనం మరొకసారి జ్ఞాపకం చేస్తాం పిల్లల. బంగారం కంటే విలువైంది ఏదైనా ఉంది అప్పుడు కదా, వజ్రం కంటే విలువైంది ప్లాటినం, యురేనియం అంటున్నారు కదా పిల్లల. వాటికంటే విలువైనవి అవి. బంగారం కంటే విలువైంది, బంగారం కంటే విలువైంది వెండి, వజ్రం అనుకుంటున్నారు కదా, డైమండ్ అంటున్నారు కదా. డైమండ్ కంటే విలువైంది ప్లాటినం, యురేనియం అనే విషయాలు మనం వింటూ ఉన్నాం. ప్రార్థన చాలా విలువైంది పిల్లల. దానికంటే విలువైంది ఉపవాస ప్రార్థన.
దానికంటే విలువైంది అంటే ఇది విలువ కాదని కాదు, బంగారం ఎప్పటికైనా బంగారమే కదా, డైమండ్ ఎప్పటికైనా డైమండ్, వజ్రం ఎప్పటికీ వజ్రమే కదా. అలాగే యురేనియం అని మాట్లాడుకుంటున్నాం, ప్లాటినం కూడా దీనికి ఉన్న విలువ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ప్రార్థన కూడా అలాంటిది పిల్లలు. ఇది ప్రార్థన అని తక్కువగా చూడద్దు, ఉపవాస ప్రార్థన దానికంటే బలమైంది. ఇంకా కన్నీటితో ప్రార్థిస్తూ చూసాం పిల్లలు, కన్నీటితో ఉపవాసం చేసి ప్రార్థిస్తాం. ఆటోమేటిక్గా ఒక రోజు ఉపవాసం ఉండు, నా కన్నీళ్ళు రావని అంటావా? 2 రోజులు ఉపవాసం ఉండు ప్రార్థించినప్పుడు, 3వ రోజు తన్నుకుంటూ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, రావంటారా? అలా కన్నీటితో ప్రార్థిస్తేనంట దేవుడు కరిగిపోతాడు పిల్లలు. ఎందుకంటే మన ప్రార్థన ఒక తండ్రిగా లోకపరంగానే ఒక తండ్రి తన కుమారుడు బాధపడుతుంటే చూడలేడు కదా. అలాంటిది పరలోక తండ్రి మనం ఎలా ఉండాలనుకుంటాడు? మన కష్టాల్లో ఉన్నప్పుడు అలా చూస్తూ ఎలా ఉండగలుగుతాడు? అలా మనం ప్రార్థించే విధంలో కానీ ఉపవాసం ప్రార్థించేది ఇంకా గొప్పది అంటున్నాడు. దానికంటే కన్నీటి ప్రార్థన ఇంకా గొప్పది అంటున్నాడు. అలా రాజు సైతము కన్నీటితో ప్రార్థిస్తున్నంట. వెంటనే యెషయా వచ్చి, అప్పట్లో మనం ఈ మధ్యలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ప్యాలెస్లో కానీ మజ్లిస్లు ఉంటాయి, అంతరంగ గృహాలు కాకుండా అంటే బెడ్రూమ్స్ కాకుండా మజ్లిస్ ఉంటాయి, హాల్ లాంటిది. ఆయన ఇక్కడ సింహాసనం మీద కూర్చుంటే యెషయా గారు వచ్చి అతనికి వర్తమానం చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక హాల్ అనుకుంటే అతని వర్తమానం అందించి వెళ్ళిపోతున్నారు. అంతలోపు ఇతను ఏం చేశాడు? రాజుగారు గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. వెంటనే ఉత్తరం ఎట్లా వచ్చింది? ప్రత్యుత్తరము, ఈ యెషయా గారు వర్తమానం తెచ్చిన ఆ ప్రవక్త ఇక్కడ నుంచి నడిశాలకు వెళ్ళకంటే ముందుగానే, హాల్కి సెంటర్లకు వెళ్ళకంటే ముందుగానే, ఎగ్జిట్ అవ్వకన ముందుగానే, ఆ మెయిన్ డోర్ వరకు వెళ్ళకంటే ముందుగానే నడిశాలలో ఉండగానే ఉత్తరం వచ్చేసిందండి. తిరిగి ప్రత్యుత్తరం వచ్చింది. ఎలా వచ్చింది చూడ పిల్లరా? యెషయా నడిశాల నుండి అవతలకు వెళ్ళక ముందే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను నీవు కన్నీళ్లు విడిచినా చూచి తిని అంటాను పిల్లరా. నేను కన్నీళ్లు విడవడము నేను విన్నాను, యెషయా నాకు చెప్తే నేను విన్నాను అనట్లేదు. నువ్వు ప్రార్థిస్తే విన్నానని చెప్పట్లేదు. నువ్వు ప్రార్థిస్తే వినడమే కాదు, నువ్వు కన్నీళ్లు విడవడం కూడా నేను చూసాను అంటున్నాడు పిల్లరా. చాలా మంది ఏంటంటే చెప్పుడు మాటలకు ఏదో తొందరగా రెస్పాండ్ అవుతారు, ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు. అలా కాదు పిల్లలు, మన సాక్షాత్తు చూసిన దానికి, కళ్ళతో చూసిన దానికి రియాక్ట్ అవడంలో ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు, నువ్వు కన్నీళ్లు విడవడం నేను చూసాను అంటున్నాడు దేవుడు. అలా చూసి అంట నీ ప్రార్థన నేను అంగీకరించేదను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినంన నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చేదను అంటున్నాడు పిల్లరా. ఎంత గొప్ప భాగ్యం పిల్లరా. అలా కన్నీటికి ప్రార్థనకు ఉన్న లక్షణం ఏంటంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది, ప్రత్యుత్తరం ఇమీడియట్ గా వస్తుంది. దానికి మంచి ఉదాహరణ పిల్లరా కదా. అలా మాట్లాడుతూ ఏమంటే నువ్వు బాగైపోతావయ్యా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావు చూసావా, అది నేను విన్నాను, నేను చూశాను, నువ్వు కన్నీళ్ళు విడవని చూశాను, ప్రతిదీ కూడా నేను లెక్కలోకి తీసుకుంటాను కదా, ఇంకా నేను బాగు చేస్తాను. నువ్వు 3వ దినం ఏమైపోతావు, నేను బాగు చేయడానికి సూచన అవుతున్నాను. అంతేకాదు నువ్వు బాగైన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావంట? దేవుని మందిరానికి నువ్వు ఎక్కిపోతావంట. యెరూషలేము దేవుని మందిరం ఎక్కిపోవాలి కదా. అలా నువ్వు ఎక్కిపోతావు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చేదను అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇచ్చేదను? ఎందుకు ఈ యెరూషలేము గురించి ఇంత గొప్ప మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ రాజు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు? కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి పిల్లలు. నేను 3వ దినమున కిందికి మాటలు చదువు, 6వ వచనం నుంచి. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేది. సరిపోతుంది పిల్లరా. కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అందరూ పైకి చూస్తున్నారు కదండి, కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో రాజుల చరిత్ర ప్రారంభం వరకు నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు, మళ్ళీ తర్వాత యాకోబు దేవుని అంటున్నాడు. ఇప్పుడు అబ్రాహాము గురించి నేను అతను నీతిమంతుడు, యథార్థవంతుడు అనే మాట మనం వింటూ ఉంటాం. అంటే నీతిగా బ్రతికాడు కాబట్టి, అతని కుమారుడు గురించి చెప్పినప్పుడు ఏంటంటే నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుణ్ణి అని మాట్లాడుకుంటూ దేవుడు పరిచయం చేస్తున్న విధానం అలా ఉంటుంది. అలా ఇస్సాకు వచ్చిన తర్వాత, అంటే ఇస్సాకు తర్వాత తన జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏశావు, యాకోబులు మనం చూస్తున్నాం కదా పిల్లలు. వారితో మాట్లాడినప్పుడు, యాకోబుతో మాట్లాడినప్పుడు నీ పితరుడైన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, అలా దేవుడు పరిచయం చేసుకోండి. ఇశ్రాయేలు వచ్చిన తర్వాత ఏమన్నాడు? నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అన్నాను. రాజుల చరిత్ర ప్రారంభించిన తర్వాత ఏమన్నాడు?
నేను నీ పితరుడైన దావీదు దేవుడను అనే మాట మాట్లాడతాను పిల్లలు. ఈ విషయాన్ని మనం నోట్ చేయం సర్వసాధారణంగా. మనకి ఎప్పుడు గుర్తుండేది ఏంటంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే అని మాట్లాడతాం. రాజుల చరిత్ర బిగినింగ్ నుంచి అతను బ్రతికిన తీరు అలాంటిది. ఎవరు? దావీదు రాజు బ్రతికిన తీరు. మనం ఇశ్రాయేల్ రాజుల చరిత్ర ముందుగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యరొబాము దుర్మార్గంగా బ్రతికేశాడు. ప్రతిసారి యరొబాము బ్రతికినట్టుగానే ఈ రాజు బ్రతికినని హెచ్చరిస్తూనే ఉన్నాడు. దుర్మార్గ క్రియలు కూడా దేవుడు మర్చిపోవట్లేదు పిల్లరా. అలాగే నీతి క్రియలు కూడా దేవుడు మర్చిపోవడం పిల్లరా. మనం నీతిగా బ్రతికినా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. దుర్మార్గంగా బ్రతికిన దేవుడు మర్చిపోవాడు కాడు. దానికి తగిన ప్రతిఫలం దానికి ఉంటుంది, దీనికి తగిన ప్రతిఫలం దీనికి ఉంటుంది. అది మంచివైనను సరే, చెడ్డవైనా సరే తీర్పు ఎదుట మనం కావలికి రావాల్సిందే పిల్లలు. అలా దావీదు రాజుల చరిత్ర ప్రారంభమవుతూనే సొలొమోను గురించి మాట్లాడుతున్నాం. నీ పితరుడైన దావీదు బ్రతికినట్లు, నీ తండ్రి అయిన దావీదు బ్రతికినట్లు నువ్వు బ్రతికితే సొలొమోను నేను నిన్ను ఆశీర్వదించేస్తాను. నీ సింహాసనం నేను స్థిరంగా తరముల వరకు నేను కాపాడుతాను, ఒక దీపాన్ని నేను ఉండనిస్తాను. ఏ రోజు చరిత్రలో చూసినా కానీ ఆశ గురించి మాట్లాడుతున్న పితరుడైన దావీదు బ్రతికినట్టు అని అంటాడు. యెహోషాపాతు గురించి మాట్లాడిన మాటలు అది వింటాం. అంతేకాదు యోవాషు కాలంలో కూడా మనం వింటాం. అతని తర్వాత యోవాషు కుమారుడు ఎవరు? అమస్య. ఆ తర్వాత ఆశ్చర్యాన్ని చూస్తుంటాం కదా. ఆ తర్వాత యోతామును చూస్తాం. యోతం కూడా నీతిగానే బ్రతికాడు. ఆ సందర్భంలో కూడా మనం చూసుకుంటాం పిల్లలు. పితరుడిని దావీదు బ్రతికినట్టుగా చూసుకున్నాం. అతని తర్వాత వచ్చిన వాడు ఆహాజు దుర్మార్గంగా బ్రతికేశాడు. తన తండ్రి, ఎవరి తండ్రి? హిజ్కియా తండ్రి. కానీ తండ్రికి పేరు తెచ్చే రీతిగా బ్రతకట్లేదు. తన పేరు కంటే ప్రాముఖ్యంగా బ్రతికట్టు, తన పేరు కూడా కనిపించని రీతిగా బ్రతికేశాడు. ఎవరు? ఈ హిజ్కియా. అలాంటి హిజ్కియా యొక్క ప్రార్థన ఏంటంటే, తన ప్రార్థన విధానం ఏంటంట, నేను సత్యముతో యథార్థంగా నీతిగా యథార్థంగా ఏ రీతిగా బ్రతికాను, సత్యంగా నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీతిగా నా బ్రతుకాలంతో ఏ రీతిగా ఉందో సమస్తం నేను ఎట్లు జరిగించిన దయతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ వచ్చేసిన పిల్లలు. అలా వచ్చి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చేస్తున్నావు, నీ బాగుపడిపోతావు. మూడవ దినాన్ని నువ్వు ఏమైపోతావు? యెరూషలేము దేవాలయానికి నువ్వు ఎక్కిపోతావు. అతనికి ఉన్న దృష్టి ఏంటి తెలుసా? ప్రతి దాంట్లో కూడా విచారణ చేయాలి. ఎక్కడ? దేవుని మందిరంలో, దేవుని యొద్ద విచారణ చేయాలి. నువ్వు బాగైపోతావు, 3వ దినాన్ని యెహోవా మందిరానికి వెళ్ళిపోతావు. 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇస్తానన్నాడు. ఎందుకో తెలుసా? ఈ యెరూషలేము పట్టణం నేను ఎందుకు కాపాడాలనుకున్నా తెలుసా? నీ పితరుడైన దావీదు నిమిత్తము అంటున్నాడు పిల్లలు. అలా మాట్లాడుతూ, అంతేకాదు అశ్షూరు చేతుల నుంచి నేను ఎందుకు కాపాడను తెలుసా? నా సేవకుడైన దావీదు నిమిత్తం. అందుకని యెరూషలేము పట్టణాన్ని కూడా నేను కాపాడుతాను. ఇంకా కొన్ని మాట్లాడుతున్న పిల్లలు పిమట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, ఆ జబ్బు నిమిత్తము అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. పిల్లల జబ్బు ఉన్నది కదా, ఆ రోగం ఉంది కదా, ఆ కురుపు మీద ఆ ముద్ద పెట్టగానే బాగైపోయాడంట. అలా నేను బాగుపడేదను అనే మాట అక్కడ కనబడుతుంది కానీ ఇమీడియట్ గా జరగలేదు. ఇప్పుడు ఇతనుకున్న సందేహం ఏంటంటే, నాకు మరి సూచన కావాలి కదా. దేవుడు మాట ఇచ్చాడని నువ్వు చెప్పేస్తున్నావు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యెషయా గారు చెప్తున్నారు. యెషయా గారితో దేవుడు సాక్షాత్తు మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు వెళ్ళు నా కుమారుతో మాట్లాడేసి హిజ్కియాతో చెప్పేసి అతను మరణం అయిపోతాడు, ఇల్లు చక్క పెట్టుకున్నాను. అతను ప్రార్థించిన విధానం, కన్నీళ్లు విడిచిన విధానం బట్టి మళ్ళీ ప్రత్యుత్తరం వచ్చేసింది. మళ్ళీ నువ్వు వెళ్ళు, యెషయా నువ్వు వెళ్ళు, చెప్పి హిజ్కియాతో చెప్పు, నేను 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేస్తాను అన్నాడు. అతను 3వ దినాన్ని యెరూషలేము దేవాలయానికి ఎక్కిపోతాడు. 15 సంవత్సరాల ఆయుష్ వస్తుంది. ఎందుకు కాపాడుతున్న విషయాన్ని కూడా గుర్తించు అని అన్నాడు. దావీదు నిమిత్తం నేను కాపాడుతున్నాను, యెరూషలేముని కాపాడుతూ వచ్చేసాను కదా. అంతేకాదంట, ఆ అంజూరం ముందు తీసుకొచ్చి నువ్వు బాగుపడతావు, ఆ ముద్ద పెట్టగానే బాగుంది. ఇది ఇమీడియట్ గా జరగలేదు, త్వరగా జరగలేదు. ఇది జరుగుతుందనే విషయం అర్థమవుతుంది. మరి ఇలా జరుగుతుంది కదా. ఆ రాజుకున్న సందర్భం ఏంటంటే, రాజుకున్న లక్షణం ఏంటంటే, కొత్త నిబంధనలు కూడా కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. దేవుని యొక్క ఇది దేవుని మాటే, దేవుని దర్శనము. నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ అననీయతో కూడా మాట్లాడుతున్నాడు, అక్కడ పౌలు గారు సౌలుతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. అదే సందర్భంలో కొర్నేలు సందర్భంలో కూడా మాట్లాడతాం. కొర్నేలుతో దేవుడు దూత మాట్లాడేసింది, ఇక్కడ పేదలతో కూడా మాట్లాడేసింది. సో దేవుని సంభాషణ అలా ఉంటుంది అన్నట్టు, కోఆర్డినేషన్ ఉంటుంది, ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. నేను నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడేసాడు, అమ్మ నీకు ఇది జరుగుతుందంటే మన దేవుడు మనతో కూడా మాట్లాడాలి కదా. దీనికి లింక్ ఉండాలి కదా, టైప్ అయి ఉండాలి. ఇప్పుడు నాకు సూచన కావాలి కదా. మరి నువ్వు అదేదో మాట్లాడేస్తున్నావు, దేవుడు నన్ను బాగుపరుస్తాడని చెప్తున్నావు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను అంటున్నావు. మామూలు మాట మాట్లాడలేదు. నేను చనిపోయేవని నువ్వు బ్రతుకుతాను అంటున్నావు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను అంటున్నావు. మరి దీనికి సూచన ఏంటి? మరి అది జరుగుతుందనడానికి సూచన ఏంటి? అంతకుముందు కొన్ని మాటలు మనం సమయం లేదు కనుక నేను కంటిన్యూ చేస్తున్నా. అంటే ఈ అశ్షూరు రాజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అంటున్నావు కదా. దీనికి సూచన ఏంటంటే, అప్పుడు కూడా సూచన దొరుకుతుంది. ఈ కాలంలో మీరు పంట తింటారు, వచ్చే సంవత్సరం కూడా మీరు పంట వేయగానే మరొక పంట తింటారు, తర్వాత మీరు వేసిన దాన్ని కూడా తింటారు. అలా సూచన ఇస్తున్నాడు దేవుడు. ఇంకొక మాట, ఒక రాజు
దుర్మార్గంగా బ్రతికిన ఒక రాజు గురించి మనం మాట్లాడుకున్నాం పిల్లలు. అయ్యా నువ్వు దేవుని సూచన అడుగు, యెహోవా దేవుడైన సూచన అడుగు. అది ఎంతంట? ఊర్ధ్వలోకపు ఎత్తైనను సరే, పాతాళం అంతా లోతైనను సరే, నువ్వు దేవుని సూచన అడుగు, దేవుడు సూచన ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడని ఒక ప్రవక్త మాట్లాడేస్తాడు. ఎవరు ప్రవక్త? యెషయా ప్రవక్తనే మాట్లాడేస్తాడు ఒక రాజుతో. ఏ రాజు? ఇతని తండ్రి. అయ్యో నాకు సూచన ఏమద్దు, నేను దేవుని శోధించను అన్నాడు. అందుకని ఏమన్నాడు దేవుడు? కాబట్టి దేవుడే ఒక సూచన చూస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి ఇమ్మాని అని పేరు పెట్టు. అతను ఏం చేస్తాడంటే మనల్ని రక్షిస్తాడనే విషయాన్ని అప్పుడు సూచన వచ్చేసింది. ఈ రాజు ఏమంటున్నాడు? యెషయా గారితో మాట్లాడుతున్నాడు. హిజ్కియా నాకు ఒక సూచన కావాలంటున్నాడు. దేవుడు నన్ను రక్షించాలంటున్నావు కదా, 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తానన్నాడు కదా, 3వ దినం నేను యెరూషలేము దేవాలయానికి ఎక్కిపోతాను అన్నాడు కదా, దేవుడు నన్ను బాగుపరుస్తానన్నాడు కదా, దీనికి సూచన కావాలన్నాడు. అప్పుడు సూచన గురించి మాట్లాడుతున్న పిల్లలు 8వ వచనం వచ్చి, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా, యెషయా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటను ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? సరిపోతుందా పిల్లరా? ఎంత బాగుందంటే యెషయా గారి ప్రత్యుత్తరము. దేవుడి మా సూచన ఏది అంటున్నాడు? నీడ 10 మెట్లు ముందుకు నడిచింది. అంటే మనం సపోజ్ అనుకుందాం, మధ్యాహ్నం 10 గంటలకు నీడ స్టార్ట్ అయింది అనుకోండి, 12 గంటలకు అనుకోండి, 10 మెట్లు ముందుకు వెళ్ళిపోయింది. 1 గంట 2 3 4 5 6 7 ఇట్లా 10 కౌంట్ చేయండి. ఇలా నీడ ఏమైపోయింది? ముందుకు స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయింది. ఇలా ముందుకు వెళ్ళిపోయింది కదా, అది వెనుకకు వచ్చేసింది అనుకో, మళ్ళీ 12కు వచ్చేసింది అనుకో, ఇది సరిపోతుందా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప సూచన పిల్లరా! ఇలాంటి చరిత్రలో జరిగినట్టుగా చాలా అరుదుగా చూస్తాం. సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినట్టుగా గిబియోను మనం చూసాం యెహోషువ ప్రార్థించినప్పుడు. అంతకంటే అద్భుతమైన సూచన ఇది. ఇప్పుడు కాలమే వెనుకకు వెళ్ళిపోతుంది, కాలము వెనుకకు వెళ్ళిపోతుంది. ఈ విషయం మనకు అర్థమవుతుంది. నీడ 10 మెట్లు వెనుకకు నడిచిన అంటే ఇది మామూలుగా ఏదో నీడ వెళ్ళిపోయింది అని కాదు, ఏకంగా కాలమే వెనుకకి వెళ్ళిపోతుంది. ఇది నిలిచింది కాదు, నిలిచిపోవడం సర్వసాధారణం అనుకోవచ్చు. ఇంకా సర్వసాధారణంగా అర్థమవుతుంది కదా. కారణం ఇప్పుడు మనకు రివర్స్ కి ఆప్షన్ లేదు అక్కడ, రివర్స్ వెళ్ళడానికి. నిలపడము ప్రాముఖ్యమైన విషయం కాదు, నిజం చెప్పాలంటే అది గొప్ప విషయమే, తక్కువని అనట్లేదు. నిలిపే విషయం సూర్యచంద్రుడు నిలిపినట్టుగా చరిత్రలో మనం ఎప్పుడు వినలేదు. అలాంటిది యెహోషువ గారి కాలంలో మనం చూసుకున్నాం కదా, అది గిబియోను ప్రాంతంలో. అలా నిలిచినప్పుడు అది ప్రపంచానికి చాలా అరుదు. మనం ఇప్పటికి కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం. ఇదేంటంట, నిలపడమే కాదు, ఇది వెనక్కి వెళ్ళిపోతుందంట, కాలము వెనుకకు వెళ్ళిపోతుందంట. ఎలా అంట? 10 మెట్లు నీడ వెనుకకు నడిస్తే సరిపోతుందా? అలాంటి సూచన సరిపోతుందంటే హిజ్కియా గారు అన్న మాటకు హిజ్కియా గారి మాటలు ఏంటంటే, ముందుకు నడవడం సర్వసాధారణమే, అది జరిగేదే. కానీ వెనుకకు నడవడం అనేది బహు ఆశ్చర్యం కదా, గొప్ప విషయం కదా, అది చాలు అని అంటాడు. అలాంటి సందర్భంలో జరిగిన సందర్భం చూడండి పిల్లలు. అందుకు హిజ్కియా ఇట్లా నేను కిందికి చదువు. నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడువులు వెనుకకు నడుచుట చాలను. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేశారు. సరిపోతుంది పిల్లలు. అలా ప్రార్థించగానే వెనుకకు జరిగిందంట పిల్లలు. ఈ సందర్భాన్ని మనం ఒక చిన్న మ్యాప్ మనం ఎగ్జాంపుల్ గా చూస్తే పిల్లలు, మనం సపోజ్ ఈ 12 గంటలకు అనుకుంటే ఆ కాలం గంట ఇక్కడ నుంచి నీడ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది నీడ కదా. ఇలా మార్నింగ్ టైంలో ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ ఏమైపోయిందంట, ఈ 10 మెట్లది మళ్ళీ రీటర్న్ వచ్చేసిందట సూర్యుడు నీడ. ఇది అహాజు గడియారము అంటారు. అహాజు గడియారం. అహాజు ఎవరు? వారి తండ్రి. అతను ప్రారంభించాడు బహుశా, అందుకని అహాజు గడియారం మీద నీడ 10 మెట్లు వెనుకకు నడిచెను అంటాడు. ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. ఇది కాలాన్ని ఎలా సూచించేవారు అంటే, సమయాన్ని డైలీ బేసిస్ ని ఎలా సూచించారంటే చరిత్రలో ఇలా మెట్లు పెట్టి సూర్యుని వేక నీడను బట్టి ఇలా వచ్చిందంటే మిట్ట మధ్యాహ్నం, ఇది తగ్గుతూ పోతుందంటే ఇది మార్నింగ్ లో ఇప్పుడు నీడ అంతగానో కనిపించదు కదా. ఎండ పెరిగే కొద్ది ఇలా వస్తున్నప్పుడు 12 గంటలకు వచ్చిన తర్వాత ఈమెమైపోయిందంటే ఇక్కడ నుంచి 10 మెట్లు ముందుకు నడిచిందంట, వెనుకకు నడిచింది కాస్త నిలిచిపోయి అక్కడ నుంచి 10 మెట్లు ముందుకు నడిచినారు. ఈ సూచన దేవుడు హిజ్కియా గారి కాలంలో దేవుడు చూపించేశాడు పిల్లలు. అలా కొంతకాలానికి మీద జబ్బు నయమైపోయింది. అతను తిరిగి యెరూషలేము దేవాలయం ఎక్కిపోయినట్టుగా మనం చూస్తాం పిల్లలు. అతను బాగైపోవడం, దేవుని హత్తుకొని బ్రతకడం బట్టి దేవుడు బహుగా ఆస్వాదించేశాడు పిల్లలు. ధన సమృద్ధి కానీ, దేశం అభివృద్ధి కానీ, విస్తారమైన పంటలు కానీ, వ్యవసాయం కానీ,
వ్యవసాయం మీద దృష్టి పెట్టిన రాజులు, బావులు త్రవ్వించిన వ్యక్తులు, అరణ్యంలో చాలా మటుకు ఊటలను తవ్వించిన వ్యక్తి. ఇలా అన్ని చేసినప్పుడు దేశం అభివృద్ధిలో నడుస్తుంది. ఎందుకంటే పశువులు ఉన్నాయి, విస్తారమైన ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఇలా అభివృద్ధి చెందుతుంటే పక్క రాష్ట్రం యొక్క, పక్క దేశాల యొక్క కన్ను ఎప్పుడో ఉంటుందనే విషయం ఎంత వాస్తవమో ఆ రీతిగానే బబులోను రాజు యొక్క కన్ను దీని మీద పడింది పిల్లలు. అతను బాగా అయిపోయాడు, సిచ్యువేషన్ కొరకు వెయిట్ చేస్తున్నాడు. అలాంటి టైంలో మంచి సిచ్యువేషన్ వచ్చేసింది. ఏమని? హిజ్కియా బాగా అయిపోయాడు కదా, అతన్ని పరామర్శించినట్టుగా ఉంటుంది, అంతేకాకుండా దేశాన్ని చూసినట్టుగా ఉంటుందని తన హిజ్కియా రాజు తన దూతల్ని, తన సేవకుల్ని పంపించేశాడు. ఎక్కడికి? యెరూషలేము మీదకి. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం పిల్లలు. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన దాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని కొన్ని మాటలు మనం 2వ దినవృత్తాంతంలో కూడా వచ్చేద్దాం. 32వ అధ్యాయం. అక్కడ కూడా మనం కొన్ని మాటలు చదువుకొని ముందుకు వచ్చేద్దాం పిల్లలు. కొన్ని మాటలు చదువుకుందాం పిల్లలు. సమయం ఉన్నప్పుడు మీరు 22 నుంచి మీరు చదువుకోండి. ఇప్పటికైతే మనం 29 నుంచి మనం కంటిన్యూ చేద్దాం పిల్లలు. దేవుడు అతనికి 32వ అధ్యాయం ఆ భాగం అంతా మీరు చదువుకోండి. 32వ అధ్యాయం 24 నుంచి 29 వరకు మీరు చదువుకోండి. 29 నుంచి మనం కంటిన్యూ చేద్దాం. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రె మందలను పశువుల మందలను అతను సంపాదించాను. ఈ హిజ్కియా గీహోను కాలువను ఎగో కట్ట వేయించి దావీదు పట్టణము పడమటి వైపునకు దాన్ని తెప్పించాను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందాను. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటకు విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతయు తెలుసుకునేవాళ్ళని దేవుడు అతన్ని విడిచిపెట్టారు. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మాట మళ్ళీ చదువు పిల్లలు. 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధినందుటను గురించి విచారించి తెలుసుకున్నటకు బబులోను రాజు తన అధిపతులను పంపించేశాడంట. ఎందుకు? ఇతను బహుగా విస్తరించిపోతుంది. ఎందుకు? దేశం అభివృద్ధి ఉంది. ఇతను మామూలుగా లేదు పిల్లలు. ఒక్క దాంట్లోనే కాదు, వ్యవసాయ విషయంలో కానీ, అతను పశువుల విషయంలో కానీ, గొర్రెల విషయంలో కానీ, మందల విషయంలో కానీ, ద్రాక్ష తోటల విషయంలో కానీ ప్రతి దాంట్లో వృద్ధి చెందుతున్నాడు. ఎందుకంటే దేవుని యందు ఆనుకొని బ్రతికేశాడు, దేవుడు బహుగా విస్తరించేశాడు. అంతేకాకుండా ఇతనికి మరణకరమైన రోగం వచ్చి బాగుపడిన తర్వాత కూడా దేశం ఇంకా ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందుతుందంట. అతన్ని తెలుసుకోవడానికి ఇది మంచి టైం అనుకొని రోగి అయిపోయి మళ్ళీ బాగుపడ్డాడు కదా. చాలా మటుకు ఏంటంటే మనం బాగైన తర్వాత మన వాళ్ళు పరామర్శించడానికి వస్తారు కదా. ఆ రీతిగానే ఈ బబులోను రాజు తన సేవకులను, అధిపతులను పంపిస్తున్నాడు పిల్లగా. ఇక్కడ మనం నెబుకద్నెజరును మనం చూడము, అంతకన్నా ముందున్న రాజును మనం చూస్తాం పిల్లలు. ఆ రాజు అతని అధిపతులను పంపించేశాడంట పిల్లలు. ఈ తరుణంలో దేవుడు ఏమంటున్నాడంటే అతన్ని శోధించడానికి దేవుడే అతన్ని వదిలిపెట్టేశాడంట. అలా వచ్చిన సేవకుల విషయంలో అతను మాట్లాడిన విధానం కానీ కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. యెషయా గ్రంథంలోకి వచ్చేయండి పిల్లలు. యెషయా గ్రంథము 39వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుదాం పిల్లలు. త్వరగా ముగించుకుందాం. 39వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. 660 పేజీ. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన సో ఆ కాలంలో ఎవరు రాజునంట? బబులోను రాజును బలదాను కుమారుడైన. సో బలదాని ఇప్పుడు నెబుకద్నెజరు మనం చూడట్లేదు, దానికంటే ముందున్న రాజును మనం చూస్తున్నాం పిల్లలు. హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులను దేనిని మరుగు చేయక తన పదార్థంలో గల పొట్టును, వెండి బంగారమును, గంధవర్గమును, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించేశారన్న పిల్లలు. మనల్ని కూడా మన ఇంటికి వచ్చేసారు. మనం ఏం చూపిస్తాం పిల్లలు? విలువైనది మనకు ఉన్నది చూపిస్తాం. ఇదంతా మా కష్టార్జితం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేసాడని మనకున్నదంతా చూపించేస్తాం పిల్లలు. అది మనం చేసే తప్పు అంట పిల్లలు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ అష్షూరు రాజు దండెత్తి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి నుంచి గొప్ప అఖండమైన విజయాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే ఏమాత్రం కూడా సైన్యం నిలబడలేదు వారిని ఎదిరించడానికి, ఏ ఖడ్గం వినియోగించట్లేదు, ఏ విల్లును వారు వాడలేదు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు?
గొప్ప విషయాన్ని యూదాకు వారికి అనుగ్రహించేశాడు. ఇలాంటప్పుడు దేవుని హత్తుకుని బ్రతుకుతున్న తరుణంలో, నీతిగా బ్రతుకుతున్న తరుణంలో తన సామాగ్రి విషయంలో కానీ తన మాట విషయంలో కానీ క్రమంగా ఉండాలి, మర్యాదకరంగా ఉండాలి, ప్రతిదీ కూడా అదుపులో ఉండాలి, నియమంగా ఉండాలి, కట్టుబడి ఉండాలి. అలాంటి తరుణంలో బబులోను రాజు తన సేవకుల్ని అధిపతులు పంపించేశారంట. ఇతని తరుణం ఏంటంటే దేవుడే అతన్ని వదిలేశాడంట. ఎందుకు? శోధిస్తున్నాడంట దేవుడు. అలా వదిలేసిన తరుణంలో ఇతను రాగానే దూతలు వచ్చేసారు, నన్ను పరామర్శించడానికి వచ్చేసారు కదా. మరి వచ్చిన వారిని ఊరికే ఉంటుందా? తన ఇంటి ఏమి, తన నగరం ఏమి, అంతఃపురంలో కాదు, తన రాజ్యంలో ఉన్న మంచిదైనా ప్రతీది కూడా అతనికి చూపించాడంట. ఏది మరుగు చేయకుండా ప్రతీది కూడా చూపించేశారంట పిల్లలు. అలా ప్రతీది మరుగు చేయకుండా చూపించిన తర్వాత వెంటనే ప్రవక్త వచ్చేసారు పిల్లలు. మనం ముందున్న చరిత్ర అంతా కూడా మనం చూసుకున్న ప్రతిసారి మనం గుర్తించేది ఏంటంటే ఒక కార్యక్రమం కాగానే ప్రవక్త వచ్చారు, హఠాత్తుగా వాలిపోతారు. అలా వచ్చి ఏషయ్య గారు అడుగుతున్నారు, నువ్వేం చేసావు? వారు ఎవరు? వచ్చిన వారు ఇజ్కియాని అడుగుతున్నాడు ఏషయ్య గారు వచ్చి, వారు ఎవరు అన్నప్పుడు అతను మాట్లాడుతున్న మన సందర్భం బాగా తెలిసి బబులోను రాజు యొక్క సేవకులు అధిపతులు వచ్చేసారు. వారికి ఏం చూపించావు? ఏది మరుగు చేయకుండా అన్ని చూపించేశారు. ఒకటి కాదు, ఏది కాదు, ఏది మరుగు చేయకుండా అన్ని చూపించేశాను. అప్పుడు దేవుని మాట ఏషయ్య గారు చెప్తున్నారు. చూడండి కిందికి చూద్దాం పిల్లగా. వారేమి చూచిరని అడగగా 5వ వచనం. అంతటా యేషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణంలో ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు పిల్లరా. ఇంతవరకు నీ పితరులు సంపాదించారు చూసారా? యెరూషలేము దేవాలయంలో సమకూర్చబడింది కానీ, బంగారం కానీ, వెండిది కానీ, ప్రశస్తమైన వస్తువులు ఏదైతే ఉందో, అంతఃపురమే కానీ, నగరం అందేని ఏదైతే ఉందో బబులోనులో, ఈ రాజ్యంలో నువ్వు ఏదైతే సంపాదించావో వాటన్నింటి కూడా ఇప్పుడు అష్షూరు రాజు కాదంట. ఎవరు తీసుకెళ్తారంట? బబులోను రాజు తీసుకెళ్లిపోతాడంట. వాటన్నింటి కూడా తీసుకెళ్లిపోతాడు. అంతేకాదు, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరం నందు నపుంసకులుగా చేయడానికి వారిని తీసుకుని వెళ్ళిపోతాడంట. సామాగ్రి వెళ్ళిపోతుంది, శ్రేష్టమైన ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది. ఏది కూడా విడిచిపెట్టకుండా బబులోను రాజు పూర్తిగా ఊడ్చుకుని వెళ్ళిపోతాడు. అంతేకాదు, నీ పుత్ర సంతానాన్ని, నీ తర్వాత వచ్చే జనరేషన్ని, వారిని కూడా నీ కుమారులను తీసుకెళ్లిపోయాడంటే అక్కడ నపుంసకులుగా చేస్తాడంట. నపుంసకులుగా చేస్తాడంట పిల్లలు. ఇంకో ఇదే మాటను మనం 2వ రాజుల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం, దినవృత్తాంతాలు కూడా చూస్తూ ఉంటాం. అలా సందర్భాన్ని మాట్లాడుతూ పిల్లరా, దీని ఉద్దేశం ఏంటంటే దీని తర్వాత అష్షూరులు ఇశ్రాయేలుని తీసుకొని వెళ్ళిపోయారు కదా, చెరువులోకి వెళ్ళిపోయారు కదా. అలా చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత వారిని ఇది ఆ రాజ్యమే వీరి మీదకి దండెత్తి రావడానికి కూడా పూనుకున్నారు, ధైర్యం చేశారు. కానీ దేవుడు వారి నుంచి విడిపించేశాడు. ఎందుకంటే దావీదు నిమిత్తము యెరూషలేము పట్టణాన్ని దేవుడు కోరుకున్న దాని విధానం బట్టి యెరూషలేమును దావీదును సంతతిని బట్టి దాన్ని కాపాడుతూ వస్తున్నాడు. అలా కాపాడుతున్న తరుణంలో మంచి రాజుగా ఈ 13 రాజుల హిజ్కియాని చూస్తున్నాం. దీని తర్వాత ఒక రాజు వస్తాడు, నీతిమంతుడైన రాజు. తర్వాత చివరికి ఒక మంచి రాజు వస్తాడు, హోషేయ. ఆ జనరేషన్ వరకు మంచిగానే బ్రతుకుతారు, తర్వాత దుర్మార్గంగానే బ్రతుకుతున్నారు. వారిని బట్టి దేవుడు మెల్లిమెల్లిగా దేవుడు శిక్షలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం, అంటే అన్యాయస్తుడు కాదు అని రుజువు చేయడానికి చాలా మాటలు ఉన్నాయి. తన జనాంగమైన ఇజ్రాయేలు నీతిగా బ్రతికినప్పుడు వారిని సహకరిస్తున్నాడు. కొద్ది మట్టుకే తన ప్రణాళికలో సంకల్పంలో భాగంగా తన ప్రణాళికలు నెరవేర్చినందుకు యెహూను సంతతిని ఆశీర్వదించినట్టుగా మనం చూసాం. మళ్ళీ దుర్మార్గం బ్రతికిన దాన్ని బట్టి యెహూ కాలంలో దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ని తగ్గనారంభించేశాడంట పిల్లలు. ఇలా నీతిగా బ్రతుకుతుందని బట్టి అష్షూరు చేతిలో నుంచి దేవుడు యెరూషలేము పట్టణాన్ని కాపాడేశాడు పిల్లలు. దేశాన్ని కాపాడు. చుట్టుపక్కల ప్రాంతాలు ఆల్మోస్ట్ తన కస్టడీలో ఉన్నాయి, తన ఆక్రమణలో ఉన్నాయి. ఎవరి ఆక్రమంలో? అష్షూరు ఆక్రమంలో. వారి నుంచి గొప్ప రాజ్యంగా నిలబెట్టేశాడు ఈ యెరూషలేము ప్రాంతాన్ని, యూదా రాజ్యాన్ని. అలాంటి ఆ రాజే చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజే హతుడైపోయాడు అవమానం చేత. వారి కుమారుని సాక్షాత్తు వారి దేవత నిస్రో గుడిలోనే చంపేశారు పిల్లలు. అలాంటి వారి చోట ఇచ్చినప్పుడు ఇతను తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి బబులోను రాజు సేవకులు వచ్చేసారు. అతనికి నగరునంతా కూడా చూపించేశాడు. తనకి ఎక్కడైనా కానీ ఏముంటుంది, ఇతనికి బహుగా ఆశీర్వదింపబడుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. కారణం ఏంటో తెలుసుకున్నటానికి రాజు బాగా అయిపోయినప్పుడు ఒక ఉద్దేశం అంతే, ఒక సాగుతో వచ్చేసారు. కానీ ఉద్దేశం ఏంటి? వారి ఇంటెన్షన్ ఏంటి? ఈ దేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందో, అక్కడ ఏమేమి ఉన్నాయో, శ్రేష్టమైన ప్రతిదీ ఏమున్నాయో తెలుసుకోవడానికి వచ్చేసారు. వేగు చూడడానికి వచ్చినట్టుగా వేగుల వారిగా వచ్చేసారు. అందుకనే ఎప్పుడైనా రాజ్యంలో అన్యాయంగా ఎవరైనా అన్యాయస్తులు చొరబడితే వేగి చూడబడితే ఇమీడియట్ గా చంపేస్తారు వారిని. ఇక్కడున్న వర్తమానం తీసుకోవడానికి ఆస్కారం లేదన్నట్టుగా వేగుల వారు వచ్చినప్పుడు వారిని చంపడానికి వారి పట్టణంలో వచ్చేసారు. వారిని భద్రం చేసింది ఎవరు?
వేష్యని మనం చూసుకున్నాం, రాబోగానే స్త్రీని చూసుకున్నాం కదా పిల్లలు. అలా వేగు వారిని భద్రం చేసింది. ఎందుకంటే వారు వచ్చిన వారిని వెతుకుతున్నారు. వీళ్ళు వేగు చూడడానికి వచ్చేసారు. రేపటి దిన వీళ్ళు ఏం చేస్తారు, ఈ సమాచారం అంతా కూడా తీసుకెళ్లి అక్కడ చెప్తారు, వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు. ఇది జరగకుండా ఉండాలంటే వేగులు అని ఏం చేయాలి, అక్కడే చంపేయాలి. సో ఇతను ఏం చేశాడు, వారంతా కూడా చూపించేశారు. వీళ్ళంట వెంటనే యెషయా గారి ప్రవక్త వచ్చేసి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దీనివల్ల ఘోరమైన ప్రభావం రాబోతుంది, ఘోరమైన కీడు రాబోతుంది. నీకున్న మీ పితరులను కాలం నుంచి సంపాదించి అంతా కూడా ఊడ్చుకుని వెళ్ళిపోతారు. అంతేకాదా నీ జనరేషన్ తర్వాత రాబోయే అప్కమింగ్ జనరేషన్ చూసారా, వాళ్ళ కుమారులందరూ కూడా ఈడ్చుకుని వెళ్ళిపోతారు అన్న మాటను ప్రవక్త మాట్లాడతారు. అప్పుడు యెషయా గారు మాటలను బట్టి హిజ్కియా కొన్ని మాటలు మాట్లాడతారు. 2వ దినం రాజుల గ్రంథంలో కొన్ని మాటలు చూసుకొని మనం ఏం చేసుకున్నాం కదా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18-19 నుంచి చదువుతాం పిల్లలు. 18 నుంచి చదువు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకుని పోదురు. అందుకు హిజ్కియా దీనికి సమాధానం చెప్తున్న ప్రవక్తతోని, నీవు తెలియజేసిన ఆజ్ఞ చొప్పున యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలే కదా అని అన్నాడు. సో నా బ్రతుకు కాలంలో ఇది మంచిగానే ఉంటుంది కదా, సంతోషం. నా జనరేషన్ తర్వాత జరుగుతుంది కదా, అది సంతోషమే. దేవుని తర్వాత ఇప్పుడు నా కాలంలో అయితే నీతిగా ఉంటుంది కదా, సమాధానంగా ఉంటుంది కదా, యుద్ధాలు లేకుండా. ఇప్పుడైతే బబులోను రాజులు వచ్చి ఈడ్చుకుని వెళ్ళిపోరు కదా, అది తర్వాత జనరేషన్ జరుగుతుంది కదా. దేవుని మాట తన క్రమం చొప్పున జరగడం, విధి చొప్పున జరగడం మేలే కదా. కానీ నా జనరేషన్ లో మాత్రం మామూలుగానే ఉంటుంది కదా, అది మేలే కదా అని ప్రవక్తతో సమాధానం చెప్తున్నాడు హిజ్కియా గారు. సో ఇతన్ని దేవుడు ఏం చేశాడంట, శోధించేశాడంట పిల్లలు. చివరిగా దేవుడు ఏం చేశాడు, శోధించేశాడంట పిల్లలు. అలా ప్రతిసారి కూడా మన ఈ హిజ్కియా చరిత్ర గురించి కొద్దిగా మనం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్న గతించిన మాటలు, మనం విన్న మాటలు కానీ, ఇంతవరకు మన ఆత్మీయ జీవితంలో మన రక్షణకు వచ్చిన తర్వాత హిజ్కియా గురించి మాటలు మనం విన్న విషయాలు కానీ, అమూల్యమైన విషయాలు అతని జీవిత చరిత్రలో మనం చూస్తాం పిల్లలు. అతను తీసుకున్న కాలంలో ఏంటంటే మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, మంచి ప్రక్రియలు నిలబెట్టుకున్నాడు, క్రియలు చేశాడు, మంచి పనికి పూనుకున్నాడు, మంచి క్రియలు చేశాడు. దాన్ని బట్టి దేవుడు కూడా సంతోషించినట్టుగా చూశాడు. అతను హత్తుకొని బ్రతుకుతున్నాడు, తను వెంబడించిన వెనుక తీయక బ్రతికేశాడు అంట పిల్లరా. నన్ను విశ్వసించాడు, నన్ను నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు కూడా అతన్ని ఎల్లప్పుడూ తప్పిస్తూనే ఉన్నాడు, ఆస్వాదిస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఆయన మీద ఆనుకొని బ్రతుకుతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో దేవుడు తప్పక వారిని వర్ధిల్ల చేయనట్టుగా దేశాన్ని కూడా సాక్షాత్తు దేశాన్ని కూడా వర్ధిల్ల చేశాడు పిల్లలు. కొన్ని మాటలు ఏంటంటే తన హృదయం గర్వం విడిచిన వాడే ఆయన సన్నిధిలో ప్రార్థించేశాడు కాబట్టి ఆ ఉగ్రత జనుల మీదకి రాలేదంట. దేవుడు ఆ జనాంగాన్ని, ఆ యూదా జనాంగాన్ని మొత్తాన్ని కూడా ఆస్వాదించేశాడంట తన ప్రవర్తన బట్టి. చివరిగా దేవుడు ఏం చేశాడంటే అతన్ని శోధించుటకై దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. మనల్ని కూడా పిల్లరా, నేటి ఆత్మీయ స్థితిలో, నేటి ప్రపంచంలో అందరికీ కూడా దేవుడు ఏంటంటే మనల్ని శోధించడానికి మనల్ని ఫ్రీగా వదిలేశాడు. మన చుట్టూ ఏమి అడ్డుకంచెలు లేవు. మనం పాపం చేయడానికి ఆస్కారం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. నీతిగా నడుచుకోవడానికి మనకి ఎప్పుడు పర్మిషన్, మనకి ఎప్పుడు ఫ్రీగానే దేవుడు వదిలేశాడు. ఆ యెరూషలేము ప్రాంతంలో, పరిసర ప్రాంతాలే కాదు, అల్నాడు అరణ్య మార్గంలో ఉన్న ఇజ్రాయేల్ కూడా దేవుడు అదే అవకాశం ఇచ్చేశాడు. మీరు చూడుము, మేలు కీడు మీ ఎదుటే ఉన్నాయి. చూడము, జీవము మరణము మీ ఎదుటే ఉన్నాయి. ఏది కావాలో మన చేతుల్లో ఉంది. నువ్వు ఏది చూస్ చేసుకుంటావో మన చేతిలో ఉంది. ఈ రోజుల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు. శోధించడానికి పరిశోధిస్తూనే ఉంటాడు. మనం ఏ రీతిగా నిలబడుతున్నాం, అవకాశం మనకి ఎప్పుడు ఉంటుంది. ఇచ్చిన అవకాశం ఉంది. సావాసానికి వెళ్తాడా, లోకపరంగా ఉంటాడా, ఇచ్చిన అవకాశం ఉంది. ఈ జీవిత కాలం, ఈ దినాన్ని నేను ఇచ్చేసిన నా కొరకు బ్రతుకుతాడా, దుర్వినియోగం చేస్తాడా, ఇచ్చిన ఆయుష్ కాలంలో తన కుటుంబం కొరకు స్వార్థంగా బ్రతుకుతాడా, ఆ ఆయుష్ కాలాన్ని కూడా దుర్వినియోగం చేస్తాడా, లేకుంటే నా కొరకు బ్రతుకుతాడా, తన కుటుంబంతో పాటు నా సన్నిధికి వస్తాడా, లోకపరంగా జీవిస్తాడా. అలా అవకాశాన్ని దేవుడు మనకు ఫ్రీగానే వదిలేశాడు పిల్లలు. ఎప్పుడు మనల్ని శోధిస్తూనే ఉంటుంది. దురాత్మ శోధిస్తున్న దేవుడు కూడా పరిశోధిస్తూనే ఉంటాడు పిల్లలు. మన అవకాశం మన చేతిలో ఉంది, ఏది కావాలని. అరణ్య మార్గంలో వారు మామూలుగా వచ్చేసరికి కాదు పిల్లలు. ఇది ఎందుకు దేవుడు శోధిస్తాడంటే కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనము 15-16 వచనం చూద్దాం. 8వ అధ్యాయం 2వ వచనం. And thou shalt remember all the way which the Lord thy God led thee these 40 years in the wilderness, to humble thee and to prove thee, to know what was in thy heart, which thou wouldst
keep his commandments or no? సరిపోతుంది పిల్లలు. వారు ఆజ్ఞలను గైకొంటారా లేరా, నా కొరకు బ్రతుకుతారా లేదా అని 40 సంవత్సరాలు వారిని శోధిస్తూనే ఉన్నాడంట పిల్లలు. ఒకసారి మళ్ళీ చదువు పిల్లలు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఎవరి ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను గైకొందువో లేవో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచ్చు నిమిత్తమును. ఎవరిని అనొచ్చు నిమిత్తం అంట? ఇజ్రాయేల్ని అనొచ్చు నిమిత్తమే కాదు, నేడున్న జనరేషన్ విషయంలో కూడా మనం కూడా అన్వయించుకుందాం పిల్లలు. మనం దేవుని మాటలు బ్రతుకుతామో లేవో, దేవుని మాటలకు అనుగుణంగా బ్రతుకుతామో లేవో, దేవుని సన్నిధికి వస్తామో లేవో, దేవుని నిమిత్తము మన జీవితాన్ని సమర్పించుకుంటామో లేదో అనే మనల్నంట గైకొందువో లేవో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచ్చ నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము అంటాడు పిల్లల. ఈ 15-16 వచనంలో అదే మాట, నిన్ను అనుచు నిమిత్తము అంటాడు పిల్లల. శోధన వచ్చినప్పుడు ఏంటంట, మనం కృంగిపోతాం పిల్లల. అదే కదా, మనం కృంగిపోతాం. అలాంటప్పుడు ఏమైపోతుంది, కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోతారు, కొంతమంది విశ్వాసంలో నిలకడగా స్థిరపరచబడతారు. యోబు గారి జీవితంలో ఏమైపోయింది, శోధన వచ్చింది. అతను విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాడా, తొలగిపోయాడా? స్థిరంగా నిలబడినట్టుగానే మనం చూస్తాం కదా. దావీదు గారి జీవితంలో శోధన వచ్చేసింది. అలా అంటాడు. అందుకనే 139 కీర్తనలో ప్రతిసారి మనం అదే వింటాం, దేవా నన్ను పరిశోధించి నన్ను తెలుసుకును అయ్యా, నాకు టెస్ట్ పెట్టు. అప్పుడు ఏంటో నన్ను నేనే రుజువు చేసుకున్నాను. ఒక తప్పు చేశాను, దాన్ని బట్టి ఏదో నన్ను మరీ దుర్మార్గంగా చేయించొద్దు, నీ ఉగ్రత పాలన చేయొద్దు, నన్ను ఇస్సోపుతో కడిగేసేయి కదా, దయతో నా పాపని పవిత్రపరుచుతండి, నన్ను కడిగేసి నన్ను క్షమించు. ఇవి ఒకప్పుడు దుర్మార్గంగా బ్రతికేశాను, నువ్వు శోధించే పరిణామంలో అప్పుడు నా శోధనలతో నేను బలైపోయాను, ఇప్పుడు నేను అలా కాదయ్యా, నన్ను నేను సరి చేసుకున్నాను. ఎలా ఉందంటే నా హృదయం ఇప్పుడు చనుపాలు విడిచిన తల్లి యుద్ధ తన హృదయం ఉన్నట్లు నా మనసు అలా ఉందయ్యా, నన్ను దయతో జ్ఞాపకం చేసుకుని నన్ను పరీక్షించు, నన్ను శోధించి తెలుసుకున్నాను, నాకు ఒకసారి టెస్ట్ పెట్టి నేను రిజల్ట్లో పాస్ అవుతానో లేదో ఆ ఎగ్జామ్లో నీకు అర్థమవుతుంది కదా తండ్రి, నన్ను అలా తెలుసుకో అంటున్నాడు. అలా మీ హృదయంలో అంతర్యంలో వాక్యం ఉంటే కనుక మన అడుగులు జారవు అంట పిల్లలు. అలా ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు ఊరికే నడిపించలేదంట. ఎందుకంట, వారు నా కొరకు బ్రతుకుతారో లేదో అని దేవుడు టెస్ట్ పెట్టేశారంట. వారు ఏం చేశారంటే దేవుణ్ణే శోధించేశారు, దేవునికే టెస్ట్ పెట్టేశారు. మమ్మల్ని పోషిస్తాడా లేదా, మాకు నీళ్ళు ఇస్తాడా లేదా, మాకు ఆహారం పెడతాడా లేదా, మమ్మల్ని నడిపిస్తాడా లేదా, ఇది మంచి దేశమా కాదా, దేవునికే టెస్ట్ పెట్టేశారు. మనం కూడా అలాగే ఉంటాం. సావాసం ఇచ్చేశాడు, సంఘం ఇచ్చేశాడు, ఉద్యోగం ఇచ్చేశాడు, సాలరీ ఇచ్చేశాడు, కుటుంబం ఇచ్చేశాడు. మనం ఉంటే ఏంటంటే దేవునికి టెస్ట్ పెడతాం, ఇది దేవుడు నిలుపుతాడా లేదా, మరి సావాసం రాకపోయినా దేవుడు మనల్ని కాపాడతాడా లేదా, లేదు నేను చర్చికి వెళ్ళకపోయినా దేవుడు ఆస్వాదిస్తాడా లేదా, నాకు ఇంక్రిమెంట్ ఇస్తాడా, ఇలా దేవుడిని మనం టెస్ట్ పెడతాం. అది కాదు కదా పిల్లలు. అలా ఉండొద్దు, మన సంకుచిత భావం ఉండొద్దు మన మనసులో. అలాంటి ఆలోచన రావద్దు, ఆ సెకండ్ థాటే రావద్దు దేవునికి, మన ఆలోచన దేవుని విషయంలో. ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన శోధనకు నిలిచిన వాడే చివరిగా ధన్యుడు పిల్లలు. మన వంతులు నిలబడతాం. ఆయన శోధనకు నిలిచినవాడు ధన్యుడు, ఆ శోధనకు నిలిచినవాడు ధన్యుడు. అందుకనే శోధన వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే విశ్వాసం తొలగిపోవడానికి ప్రయత్నించేది పిల్ల. అలా హిజ్కియా శోధించినప్పుడు కూడా అలా తన హృదయంలో ఏదుందో తెలుసుకోవడానికి దేవుడు అతను వదిలిపెట్టేశాడు. తను ఏం చేశాడంటే బబులోను ఉన్నంత కూడా వాళ్ళకు ఉన్న అధిపతులందరూ కూడా చూపించేశాడు పిల్లలు. దాన్ని బట్టి ఇశ్రాయేలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయినట్టుగా ఇతను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఇతను చేసిన చిన్న పొరపాటును బట్టి మనకి ఎండింగ్ లో అర్థమవుతుంది కదా, ఈ యూదరాజుల చరిత్ర చివరిలో అర్థమవుతుంది. ఈ యూదరాజున హిజ్కియా చేసిన చిన్న పొరపాటు బట్టి ఇప్పుడు ఏ రాజు, ఇప్పుడు 13వ రాజుగా మనం చూస్తున్నాం. మనకి ఇంతమంది రాజులు ఉన్నారు, ఈ యూదులకు 20 మంది రాజులు ఉన్నారు. చివరిగా 17వ రాజుకు వచ్చేసరికి వెళ్ళి మనకు రిజల్ట్ అర్థమవుతుంది. వారు చెరలోకి వెళ్ళిపోవడానికి అన్ని సన్నద్ధాలు అయిపోతూ ఉంటాయి. అలా అతను వెళ్ళడానికి కారణం, అంటే బబులోను రావడానికి కారణం ఈ రాజు తీసుకున్న చిన్న తేలికపాటి తప్పుడు నిర్ణయం. యూదా వారు చెరలోనికి వెళ్ళకపోవడానికి కారణం వారు చేసిన ద్రోహాలు ఎంతనో, బబులోను రాజే రావడానికి కారణం ఈ రాజు తీసుకున్న తేలికపాటి తప్పుడు నిర్ణయం పిల్లరా. ఎందుకంటే ఇతను అంతా కూడా చూపించేశాడు. దీని మీద ఆశ బబులోను రాజుకు కలిగేసింది. ఎలాగైనా దాన్ని సంపాదించాలనుకున్నాడు. అఫ్ కోర్స్ దేవుని యొక్క ప్రణాళికలో భాగం అనుకోండి, అది మెయిన్. ఆయన ప్రణాళిక లేకుండా ఏది జరగదు కదా పిల్లలు. ఇజ్రాయెల్ చెరలోకి వెళ్ళడానికి అష్షూరు బలం కాదు, అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఇజ్రాయెల్ మీద దేవుడు అవకాశం ఇచ్చేశాడు. అంతేకాని దేవుడు అవకాశం ఇవ్వలేదు, మా దేవతనే కనపడిందని అష్షూరు రాజు అనుకున్నాడు. దేవుడు కాదా, మీ దేవుడు కాదయ్యా, దేవుడైన యెహోవా, ఆ దేవుడైన యెహోవాకు అయిష్టంగా బ్రతికేశాడు కాబట్టి ఇజ్రాయెల్ని దేవుడు వదిలిపెట్టేశాడు. ఆ కాలంలో అంత మట్టుకు యూదా వారు దేవునికి అత్తుకొని బ్రతుకుతున్నారు కాబట్టి వారికి రాజు నీతిగా బ్రతుకుతున్నాడు, తన మార్గాలన్నీ కూడా నీతి మార్గంలో నడిపిస్తున్నాడు తన జనాంగాన్ని. కాబట్టి ఈ యెరూషలేము పట్టణం కాపాడబడుతుంది. దావీదు నిమిత్తం అనే విషయాన్ని కూడా దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసినట్టు నీతిగా బ్రతికిన రాజుల్లో హిజ్కియాను
మంచి రాజుగా మనం చూసుకున్నాం. సొలొమోను తర్వాత, దావీదు తర్వాత సొలొమోను కూడా వచ్చేసాడు. అలా చాలా మందిని చూసుకున్నాం కదా. రేబాము, ఎవరు చూసాం వీళ్ళ? Asa, అబియాము, ఆస, యెహోషాబాద్. అలా ఆస యెహోషాబాద్ని చూసుకున్నాం. తర్వాత యోవాషుని చూసుకున్నాం. యోవాష్ తర్వాత అతని కుమారుడైన Amazia, అమజ్జిని చూసుకున్నాం. ఆ తర్వాత అచర్యను చూసుకున్నాం. ఆ తర్వాత యోతామును చూసుకున్నాం కదా. ఆ తర్వాత అహాజును చూసాం. అహాజు దుర్మార్గం బ్రతికిన, తండ్రి మరణించే మార్గం నడవలేదు, తండ్రి కంటే గన్నుగా బ్రతికేశాడు. చరిత్రకు నేటికి మనం జ్ఞాపకం చేసుకున్నామంటే అంత నీతిగా బ్రతికేశాడు. కాబట్టి దేవుడు అతన్ని తన పితరుడైన దావీదుతో కూడా పోల్చున్నాడు. దావీదు తర్వాత నీతిగా బ్రతికిన వాళ్ళలో ఇచ్కి లాంటి వారు ఎవరు కనిపించట్లేదు పిల్లలు. ఆశ కొన్ని పరిస్థితుల్లో తప్పుగా మాట్లాడినట్టుగా చూసుకున్నాం, పొర్లినట్టుగా చూసుకున్నాం. యెహోషాపాతు కూడా దొర్లినట్టుగా చూసుకున్నాం. తప్పుడు నిర్ణయం తీసుకొని అతను శత్రు దేశం సహోదరుల నిమిత్తము, అంటే తన కుమార్ నిమిత్తము వియ్యమొందినట్టుగా చూసుకున్నాం. అలా యోవాషు కూడా పొరపడినట్టుగా చూసుకున్నాం. అంతేకాకుండా యోతాము కూడా అలాగే చూసుకున్నాడు. ఆచార్య కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా, అంటే ఉజ్జియా కొంత మటుకు తప్పుడు నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనం చూసుకున్నాం. రోగి అయినట్టు కుష్ఠరోగి వచ్చిందని దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు. కానీ ఇచ్కిలో అలాంటి భావాలు మనం చూడట్లేదు. నీతిగా బ్రతికిన రాజుల్లో గొప్ప రాజుగా బ్రతికినట్టుగా దావీదు తర్వాత నీతిగా బ్రతికిన రాజులో ఇచ్కియాను మంచి పేరు పొందిన రాజుగా చూసుకున్నాం. దేశం అభివృద్ధి పొందింది, సస్యశ్యామలంగా ఉంది, అన్ని విధాలుగా అభివృద్ధి పొందింది, ఆశ్చర్యంగా అభివృద్ధి పొందింది. అలా నీతిగా బ్రతికినట్లయితే, ఆయన హత్తుకొని బ్రతికినట్లయితే, ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే, ఆయన అనుసరించినట్లయితే దేవుడు తప్పక మన పక్షంలో ఉంటాడు. అందు విషయంలో మనం ఇంకొక కార్యక్రమం చేయాల్సిన అవసరమే లేదు పిల్లలు. ఆయన మన వెన్నంటే ఉంటాడు. యుద్ధ విషయంలో కానీ, మనం కాపాడే విషయంలో కానీ, మనకు ధనాన్ని ఇచ్చే విషయంలో కానీ, సంతానాన్ని అభివృద్ధి పరిచే విషయంలో కానీ, అన్నింటి అందును ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుందని ఈ హిజ్కియా గారి నిదర్శనం ప్రియులారా. ఇటు మంచి రాజు గురించి వినడానికి దేవుడు కృపను చూపించాడు. ఇటు మాటలు మన ఎన్నికలు దేవుడు దీవించి ఆశ్రయించింది కాక. దయచేసి లేచి పిల్లల ప్రార్థన చేసుకుందాం.